గ్రే ఏరియాలో ఎవరు సినిమాలు తీయట్లేదు. గ్రే ఏరియా హ్యాస్ నో ఆడియన్స్. ఉమెన్ సైడ్ నాకు అంత రాలేదు, అండర్స్టాండింగ్ ఉమెన్ ఆర్ ఫెమినిజం ఆర్ రైట్స్ ఇది కానీ. అంటే నాకు మిసాజిని లేకపోతే ప్యాట్రియార్కల్ అదే పలకడం కూడా రాదు. People are more interested in what you say on stage or in an interview than the film itself. Like actual film lo interest I think is very limited. Cinema is like the communication we are interested in. రైట్. బట్ నోబడీ ఎల్స్. Nobody. డైరెక్టర్ ముందు ఇప్పుడు నేను క్లాప్ కొడుతా. డైరెక్టర్స్ అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. ఇవాళ ఎక్స్పెరిమెంట్ ఇది. ఫస్ట్ టైం 4 members చేస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు 3 members-తోనే చేసాం. Okay. సో అవంతి సినిమాస్ రోహిత్ అండ్ శశితో రికార్డ్ చేస్తున్నాం. దిస్ ఐడియా ఎప్పటి నుంచో ఉండే మాకు చెయ్యాలి. డబుల్ ఇంజిన్ టైం నుంచి 1 year నాకు గుర్తుంది, లాస్ట్ ఇయర్ Feb 14th ఆ టైంలో కూడా. కరెక్ట్. సో ఫైనల్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎందుకు అవుతుంది అంటే వీళ్ళ రీసెంట్గా గోపి గాళ్ళ గోవా ట్రిప్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది మేము చూసాము. అది మళ్ళీ రిలీజ్ అవుతుందేమో తెలీదు, హోప్ఫుల్లీ. సో యా, వెల్కమ్ గైస్. Hi. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి రిలీజ్కి ముందు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తాం కదా, మా సొంతమో ఏదో ఏముంది ఇంకా మాట్లాడడానికి అనిపిస్తుంది. ఇప్పుడు రోహిత్ నిన్న చెప్పినప్పుడు అసలు ఇంటర్వ్యూస్ ఇంక ఇవ్వద్దు అంటే ఇట్స్ బోరింగ్. నా దగ్గర ఏం లేదు చెప్పడానికి. మేబీ అప్కమింగ్ ప్రాజెక్ట్సా లేకపోతే సినిమా మేకింగ్, ఇండి, గెరిల్లా అయిపోయినాయి మన అవన్నీ. ఐ థింక్ మీకు 4 hours 5 hours ఉంటుంది అజయ్ విఘ్నేష్ నా ఛానల్. 10 hours 10 episodes. 10 episodes. 4.5 hours. 4.5 hours 10 episodes ఒక్కొక్క. ఐ థింక్ మొత్తం చూసాను అనుకుంటా. మొత్తం చూసిన. అర్థం కాలేదు, సినిమా అంటారు వెరైటీ అంటారు. ఓకే నాట్ మై కప్. బట్ అప్పుడే నాకు కొంచెం తెలిసింది, ఓకే ఇంత ఉంది ఇండీ స్పేస్ లో, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది అని కూడా. దట్ ఈస్ వెన్ ఐ న్యూ యాక్చువల్లీ. The Ajay Vegas na interview got us more audience than our films themselves. ఇందాక కూడా అట్లే కదా, people are more interested in what you say on stage or in an interview than the film itself. Like actual film lo interest I think is very limited. ఓకే, నాకు ఈ థాట్ చాలా అంటే లాస్ట్ 1-2 months నుంచి చాలా బాధ చేస్తుంది. ఏంటి అంటే ఫర్ సమ్ రీజన్ పీపుల్ అరౌండ్ అస్ ఆల్సో అండ్ పీపుల్ ఇన్ జనరల్ ఆల్సో వాట్ ఎవర్ ఐ సీ, యాక్షన్స్ కన్నా మాటల్ని ఎక్కువ పట్టించేసుకుని, లైక్ ఓకే సినిమా యాక్షన్, ఇంటర్వ్యూ ఇస్ స్పీకింగ్. ఇంటర్వ్యూ ఏం చేయాలి బ్రో, నాకు పని పాట లేదు చేస్తే. లైక్ మేము పెట్టుకున్నాం కదా సో కాల్డ్ పాడ్కాస్ట్ అని, నా సొల్లు వినాలి. ఐఎమ్ నాట్ అంటే ఐ నో దట్ నేను ఇంతే, నా లిమిటెడ్ స్పేస్ అని నాకు తెలుసు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఎవడైతే బయట ఏదో పని చేసి వాడు వచ్చి 1 గంట మాట్లాడుతాడో వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఫర్ సమ్ రీజన్ ద కల్చర్ ఇస్ ఆల్వేస్ ఎవడైతే ఎక్కువ మాట్లాడతాడో ఇన్ జనరల్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో వాడికే ఓకే వీడు ఎవడో దాన్ ఎవడో గొడ్డులా కష్టపడతాడు వాడికి ఏమి ఉండదు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు రా. సో ఎంత కాంటెంట్ వచ్చినా సరిపోవట్లేదు. ఎవరన్నా మీ ఛానల్ గా వచ్చేది ఎప్పుడన్నా కమెంట్స్ చూస్తే, అన్నా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడన్నా చాలా దీనంగా అంటే ఒక దానికి ఇప్పుడు మీ వాయిస్ కి పిల్లి వాయిస్ కి అలవాటు పడిపోయి నాకు జరుగుతుంది అది. నేను ఇప్పుడు విసుగొస్తాను కొంచెం. సో ఎవరన్నా యూట్యూబర్, పొలిటికల్ ఇది కానీ లేకపోతే స్టాండప్ కమెడియన్స్, నాకు ఇప్పుడు ఫస్ట్ టైం రీసెంట్గా కునాల్ కామ్రాజ్ ఏం చూస్తానులే ఇంకా అన్న, కానీ కునాల్ కామ్రాజ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏమొచ్చింది రైట్, ఆ ఒక్క ఆసక్తి ఉంటుందేమో. కండిషన్ ఇంకా నువ్వు దానికి రైట్. ఓకే, ఇప్పుడు మాకు కూడా చాలా మంది మా ఇంటర్వ్యూలు చూసామని చెప్తారు కానీ ఎపిసోడ్లు ఫుల్గా ఫినిష్ చేసినట్టు చాలా తక్కువ. రైట్ రైట్ మా ఫిల్మ్ మేకింగ్ మీద మా ఒపీనియన్స్ ఇంట్రెస్ట్ వాడికి. అది ఎలా ఉంటుంది అనే దానికన్నా మీరు చెప్పింది నేను వాడు చెప్పిన దానికి అంటే బోత్ సినిమా ఇస్ ఆల్సో యూ స్పీకింగ్ బట్ యు ఆర్ నాట్ లిటరలీ దేర్. మీరు డైరెక్ట్ cinema is like the communication we are interested in. రైట్. బట్ nobody else. Nobody. అంటే ఇప్పుడు like so many filmmakers said this. David Lynch said this popularly. సినిమా అంతా తీసేస్తాం,
వచ్చి టాక్ షోలో కూర్చొని ఆ సినిమా గురించి ఏం మాట్లాడాలి? నేను సినిమా తీసిందే మీతో మాట్లాడడానికి. దట్ ఈస్ మై వే ఆఫ్ టాకింగ్ టు యూ. యూ లిస్నింగ్ టు మై ఐడియాస్, మై టెక్నిక్. నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా త్రూ ఎ మీడియం. దట్స్ వై యూ బికమ్ ఎనీ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ని కూర్చోబెట్టి ఏం మాట్లాడుతావు రెహమాన్తో? It's more exciting to listen to what he's done with his music then his opinions or the process చెప్పడం. Like somebody like Rahman of course will be very exciting. అంటే just as an example తన ప్రాసెస్ చెప్తున్నా కూడా, కానీ ప్రాసెస్ చెప్పినా పావుగంట వింటాం, but the song will listen to it 50 times, 100 times or 500 times. Correct. You know, right? Rahman did a podcast with Nikhil Kamath. Recent, literally 3 days back వచ్చింది. Okay, of course. Now everybody has to. Brad Pitt is doing podcasts. Everybody has to do a podcast. It has become the distribution model. It has become the new talk show. కరెక్ట్. మొన్న వేరే హిందీ ఒక ఆయన ఉంటాడు, పాడ్కాస్ట్ వింటుంటే అతను అన్నాడు అనమాట, లైక్ లిటరలీ ఎవ్రీబడీ ఇంటూ పాడ్కాస్ట్. ఇప్పుడు ఇండియాలో మిగిలిపోయింది ఎవరు అంటే షారుఖ్ ఖాన్, ఎంఎస్ ధోని, ఇంకెవరు విరాట్ కోహ్లీ, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా అందరూ పాడ్కాస్ట్ లో ఉన్నారు. ఎవ్రీబడి హ్యాస్ డన్ పాడ్కాస్ట్ సమ్వేర్. షారుఖ్ ఖాన్ ఎప్పుడో చేశాడు ఏఐబితో చేసిండు. దట్ వాస్ ద ఇనిషియల్ డేస్ బిఫోర్ పీపుల్ న్యూ ద వర్డ్ పాడ్కాస్ట్ ఆర్ వాట్ ఇట్ మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ట్రూ, షారుఖ్ ఖాన్ కూడా చేసిండు. సో మిగిలిపోయింది ధోని, కోహ్లీ తప్ప. ధోని ఈజ్ ఎవ్రీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ పాడ్కాస్ట్ అంత మాట్లాడతాడు. He goes on and on. బట్ మీరు అంటే సో వివేక్ సాగర్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్ ఆల్సో. మాకు కూడా. సో అది ఆబ్వియస్ అది. సో అయితే వివేక్ సాగర్ టాపిక్ ఎందుకు చూసినా అంటే, ఆయన ఇప్పటివరకు మా షోలో 3 సార్లు వచ్చినారు. ఒకసారి డబుల్ ఇంజన్ టైంలో వచ్చినారు అనమాట. అప్పుడు సెటప్ ఇలా లేదు, ఆన్లైన్లో ఉండేది. దట్ వాస్ వన్ టైం వేర్ ఇండిపెండెంట్లీ ఆయన ఒక్కలే వచ్చారు. అంతకుముందు టీమ్స్ వచ్చినాయి అనమాట. ఐ థింక్ అంటే సుందరానికి టీమ్ ఆర్ రాజరాజ చోర టీంతో వచ్చినారు. సో ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు నేను వీడు మాట్లాడుకుంటే అంటే ప్రిపరేషన్ కోసమో ఏం అడగాలని, మ్యూజిక్ డైరెక్టర్ ఏం అడుగుతాం? వాట్ డూ యూ ఆస్క్ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ ఒక వినే పరికరం. I'm saying, what are you going to ask a filmmaker also? Like I'm saying, it's equally like medium తో you're curious to communicate. Not by నేను అది చేశాను అని మళ్ళీ vocal గా verbal గా చెప్తే there's no fun in it. రైట్. దాంట్లో మీనింగ్ ఇది, ఆ షార్ట్ కి మీనింగ్ ఇది, లైక్ ఆ స్కో, లైక్ యు నో ఆల్ దీస్ unnecessary over analysis. Right. Even for our own films we get some reviews like లేదా మీరు అంతా ఏం అనుకోలేదు, you are reading a little too much into it. But the person who wrote the review or who's saying it, he's happy in his head కదా. No, కాదు. Again, that also we've come to agree, like once you put out the film, right, your version is not the only version. Right. You should make peace with every other version that's going to exist. As long as it's complimentary, it's happy. నాకు మొన్న లెటర్ బాక్స్ లో వచ్చింది పెద్ద Subspeak. అది I know. అయితే దాంట్లో అది చదువుతుంటే, అంటే వీళ్ళిద్దరు హోటల్లో కూర్చున్నప్పుడు దిస్ గోపాలకృష్ణ క్యారెక్టర్ హెడ్ మధ్యలో ఉండి కెమెరా వెనకాల ఉండటం, దాని గురించి రాసేది. ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇంత ఉందా, ఇది శశాంక్ ఆలోచించుంటాడో, పోనీ ఇట్లా షార్ట్ పెట్టినప్పుడు లేదా తీసినప్పుడు రోహిత్ ఆలోచించాడా ఏమో తెలియదు. When doing that scene, the intent was to give Sai one. Again, this explanation is boring. చెప్పు, నాకు కూడా ఇంట్రెస్టింగ్. Okay, చెప్పండి. We wanted to frame him like a mystic. Like there's only one low angle close up of his face. Otherwise you don't see his face. It's his back or just his voice. So anyways, okay, so since you are saying boring, what percentage of filmmaking is boring? no, filmmaking is a lot of fun. Like all this talking about films is boring. అసలు అనిపిది మరి బోరింగ్ ఏమో, అంటే తీస్తున్నప్పుడు నీకు ఈ షార్ట్ ఎలా వస్తుంది, ఈ షార్ట్ ఎడిట్లో ఎలా వస్తుంది, నేను అనుకున్నది వస్తుందా లేదా, ఇంతే ఉంటుంది తప్ప బోర్ అయితే కొట్టదు. రైట్. ఏదన్నా అది నువ్వు ఫిలిం, అదే రోహిత్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం, నాకు ఇప్పుడు నాకు కథ లేదంటే రాసిన నువ్వేం చూస్తున్నావో అదే దాని వెనక. ఓకే, నువ్వు నీ ఇంటెలిజెన్స్ నువ్వు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తావు, ఏదో చెప్తావు, అంత డెప్త్ అయితే ఉండదు. నేను అనుకునే కథల్లో ఇప్పుడు ప్రతి సినిమా చాలా ఇది చేస్తారు, అంటే ఎదుగుతారు రీజన్స్. ఇప్పుడు ఈ షాట్ ఎస్పెషల్లీ నాకు ఆ సాయి షాట్ అలా పెట్టినందుకు అదొక రీజన్.
చిన్న థాట్ వస్తుంది, మళ్ళీ నువ్వు ఫిల్మ్ మేకింగ్ లోకి వెళ్ళిపోగానే అవేం ఉండవు. కాదు, అగైన్ ఇప్పుడు శశి చెప్పేది కూడా అంత డెప్త్ ఉండదు అంటే బికాస్ స్పీకింగ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సినిమా ఇస్ కమింగ్ న్యాచురలీ టు హిమ్. సో అది పర్టికులర్ గా తనకి కొత్తగానో ఇదేదో విపరీతమైన లైక్ హిడెన్ మీనింగ్స్ ఉన్నాయని తనకు అనిపించకపోవచ్చు. బట్ ద మీడియం ఇట్ సెల్ఫ్ ఇస్ సో abstract, రైట్, that when you say something through this medium, okay, over the interpretation aside, it will have its own depth. Like, you know, every shot, every edit choice, every choice of music, whatever goes into the process of it, it is fun because there's abstraction to it. Right. Yeah, so I watched trailer in 0.5 to decode all. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ వస్తాయి అనమాట, నేను ఈ ట్రైలర్ 0.5x దట్ ఇస్ 2x. బట్ ఏమో ఐ హావ్ సీన్ అ ప్యాటర్న్, మేబీ నేను తప్పు ఉండొచ్చు. ది ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యాడ్ ఇన్ మై బ్రెయిన్ ఇస్ దిస్ క్వశ్చన్ దట్ ఐ యామ్ అబౌట్ టు ఆస్క్ యూ, ఐ థింక్. సో స్టోరీ డిస్కషన్ 1లో కార్లో వెళ్తున్నప్పుడు, ఐ థింక్ ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లో కార్లో వెళ్తున్నప్పుడు నువ్వు వైల్ యు ఆర్ టాకింగ్ టు ద డ్రైవర్, ఈ వలస కూలీలు ఇదంతా ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్, అసలు ఇలా ఉండకూడదు సిస్టమ్ అని అంటారు. దెన్ నిరుద్యోగ నటుడు ఆల్సో గాయ్ కమ్స్ ఫ్రమ్ జగదీష్, ఆయన హీ కమ్స్ ఫ్రమ్ స్మాల్ టౌన్, కమ్స్ టు సిటీ. డబుల్ ఇంజన్ ఆల్సో guy goes, is driving an auto but comes back, finds an economic opportunity, and while he's coming back also there is a beautiful song, Palleturi Pillagada, which is talking about all of this in the background, nothing in foreground, where you are like, okay, నేను ఊరి నుంచి బయటికి వెళ్ళాను, నేను చాలా బాధపడుతున్నాను, బట్ యు ఆర్ లైక్ యూ ట్యాపింగ్ ఆన్ హిస్ బ్యాక్ సేయింగ్ దట్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ హౌ లైఫ్ ఇస్ అని. అండ్ గోపి గాలా గోవా ట్రిప్లో కూడా అ పర్సన్ ఫ్రమ్ అ విలేజ్ ఈస్ గోయింగ్ టు గోవా, వాడు గోవా ఒక ఫ్యాంటసీ, వాడు గోవాకి వెళ్తున్నాడు. సో నాకేమనిపించింది అంటే యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ ఈ వలస కూలీలు, వలస కార్మికులు, వలస వెళ్ళే జనాలు యాజ్ అ సిస్టమ్. ఇట్ ఈస్ బ్యాడ్ బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ అవే యువర్ ఐడెంటిటీ. అంటే నువ్వు ఏదైతే పుట్టి పెరిగావో ఆడికి అదంటూ ఏం మిగలదు, వాడు సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. మొత్తం నీ ఎగ్జిస్టెన్సే పోయినట్టు కదా. అంటే ఇది చిన్నప్పటి నుంచి ఒక రకంగా చాలా పొలిటికల్ యాంగిల్ ఉండటం అండ్ రకరకాల ఎస్పెషలీ వలస రావటం. అంటే నా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మా క్యాంప్ అనేది ఎక్కడైతే షూట్ చేసామో ఇండియాలో మేబీ ఇప్పుడు కాదనుకుంటా, తెలంగాణ ఫామ్ అయినాక హైయెస్ట్ వలసలు ఉన్న డిస్ట్రిక్ట్ అది. రకరకాల అంటే డ్రై డిస్ట్రిక్ట్, అసలు ఏం పండక ఏం చేయాలో అర్థం కాక. అండ్ ఎస్పెషలీ తెలంగాణ నుంచి ఎక్కువ దుబాయ్, కువైట్ వెళ్ళేవాళ్ళు. అగైన్ తర్వాత నేను సిటీలో లైఫ్ చూడటం మొదలు పెట్టినాక దీస్ బీహారీస్, ఒడిస్సా వాళ్ళు, ఎవరో చాలా ఇయర్స్ బ్యాక్ హోటల్స్లో పనిచేసే వాళ్ళంతా ఒడిస్సా వాళ్ళే ఎక్కువ శాతం. ఎందుకు అంటే ఒడిస్సాలో పని లేదు ఇక్కడ వాడు. అండ్ రీసెంట్ నేను గేటెడ్ కమ్యూనిటీలో 4-5 years బ్యాక్ మా ఎదురింట్లో ఒక బిల్డర్, మన వాళ్ళు ఈ పని చేయలేరు, ఆ రాడ్లు ఎత్తడం కానీ, బీహార్ నుంచి వచ్చిన వాడు లేకపోతే ఇంకా వేరే అదే రాజస్థాన్ నుంచో వాళ్ళు హార్డ్ వర్క్ చేయగలరు. ఎందుకు? వాడు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే వస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు ఏంటి, చాలా లగ్జరీ ఉంటుంది వాడికి, బీయింగ్ ఏ లోకల్. ఓకే, సాయంత్రానికి డబ్బులు తీసుకుని చిల్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో తిరగచ్చు. వాడికి అది ఏముండదు, వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనో షెడ్లోనో ఉంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. ఈ థాట్ చాలా నాకు, డ్యామ్స్ కడతారు కదా అప్పుడు చాలా విలేజెస్ని వెళ్ళిపోతారు. నిజంగా ఆలోచిస్తే ఒక 100 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్న ఫ్యామిలీ, వాళ్ళ తాతలు వాళ్ళు, సడన్గా నువ్వు ఒక వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఇస్తారు వాళ్ళకి, అక్కడ ఇల్లు కట్టుకుని నువ్వు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అవి నీ అంబియన్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అవి చాలా లోపల ఉండడం వల్ల అది ఇంక ఇంప్రూవ్. సిటీ ఖాళీగా ఉండడం దాని మీద వచ్చి అది అనుకుని చేసింది కూడా కాదు, ఆ వలస కార్మికుల్లోకి వెళ్ళటం అనేది. అది సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది చాలా ఆర్టికల్స్ చదివి అర్థం చేసుకుని, ఒక మనిషి తను ఉన్న చోట బతకలేడు. అది ఎవరు ఫెయిల్యూర్? పొలిటీషియన్స్, ఐ మీన్ గవర్నమెంట్స్. అలా న్యాచురల్గా వచ్చింది తప్పితే అది అదే ప్రతి దాంట్లో ఉంటుంది. మరి నీకు నువ్వు స్టోరీ డిస్కషన్ కానీ ఏది చూసినా ప్రతిదీ డబ్బులు రిలేటెడ్ కథలు. కరెక్ట్. ప్రేమ రిలేటెడ్ ఇది కాదు. ఫస్ట్ టైం గోపి గళ్ళ గోవా ట్రిప్లో డబ్బులున్న బాయ్స్, వాళ్ళకంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, ఒక 2 లక్షలు ఎగరేయటం నథింగ్ ఫర్ వైట్ ఉమెన్.
సెటిల్డ్ ఒక ప్రొఫెషన్ ఉంది వాళ్ళకి, గాలి తిరిగే ఇది కాదు. అదర్వైజ్ ప్రతి కథ బట్ వీ నెవర్ డిడ్ ఏమంటారు ఎకనామికలీ బిజీగా లేని క్యారెక్టర్స్ కాకుండా మీరు ఎప్పుడు ఏమీ చేయలే. ఈవెన్ స్టోరీ డిస్కషన్ డబుల్ ఇంజిన్ లో కూడా వాడు హీఈస్ ఆటో గై, హీఈస్ మేకింగ్ హిస్ మనీ. ఇట్ వాజ్ లైక్ ఎ స్మాల్ హోప్ ఆఫ్ సమ్ క్విక్ ఈజీ మనీ విచ్ వాజ్ లైక్ didn't happen and he has to go back to work. Correct. So with Sasi, like అదే అగైన్ ఇందాక తను అన్నట్టే చాలా న్యాచురల్గా he only writes about economics. The economics of life is somehow his favorite subject without even trying. అంటే నాకు చిన్నప్పటి నుంచి జరిగింది. మా ఫాదర్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల ఫస్ట్ టైం అంటే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశాను. డిస్ట్రిబ్యూషన్ లాస్. ఒక కంఫర్టబుల్ టౌన్ నుంచి, ఒక కంఫర్టబుల్ ఇల్లు నుంచి ఒక చిన్న ఊరికి, అప్పుడు తెలియలేదు ఆ ఏజ్లో ఇప్పుడున్న కంఫర్ట్స్కి. అంటే టాయిలెట్స్ కూడా లేవు, నువ్వు చెంబు పట్టుకుని వెళ్ళాలి. ఇలాంటి కాన్స్టెంట్గా నా లైఫ్ చేంజ్ అవుతూ వచ్చింది. నేను కెమికల్ ఫ్యాక్టరీలో చేసా, బోరింగ్ బండి మీద జాబ్ చేసా. అదొక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నాకు తెలిసింది బోరింగ్ బండ్ల మీద పనిచేసే వాళ్ళందరూ మోస్ట్లీ చెన్నై వాళ్ళు, తమిళనాడు స్టేట్ వాళ్ళు. అండ్ ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా మోస్ట్లీ తమిళియన్స్. తమిళ్ పల్లెటూరులోకి వెళ్ళి ఎక్కించుకుని తీసుకొస్తారు. ఓకే. ఇక్కడ కూడా ఏంటంటే బోరింగ్ బండి మీద చేసినప్పుడు ఎందుకు తమిళ వాళ్ళని దానికి సూపర్వైజర్ ఉంటాడు, వాడిని అడిగితే వాళ్ళు అగైన్ ఇదే పర్పస్, వాడు ₹1 వేస్ట్ చేయడు. ప్రతిరోజు ఎన్ని బోర్లు వేసాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి అవి లెక్క పెట్టుకుని అక్కడే వండుకుని తింటాం. ఒక్కసారికి ఒక సీజన్ ఉంటుంది బోరింగ్ బళ్ళకు కూడా, వర్షాకాలం ఉండదు కదా. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే అక్కడేదో చిన్న పని చేసుకుంటాడు, మళ్ళీ ఒక చిన్న వర్కర్ గానో ఏదో. కానీ ఇది వాడికి ఇయర్ లాంగ్ సర్వైవ్ అవ్వగలుగుతాడు. సో ఇట్లా ఎకనామిక్స్ అనేవి చాలా న్యాచురల్గా, కానీ మళ్ళీ ఇదే ఇంత ఆలోచిస్తే ఇంత చదవడం, ఇది ఉమెన్ సైడ్ నాకు అంత రాలేదు. అండర్స్టాండింగ్ ఉమెన్ ఆర్ ఫెమినిజం ఆర్ రైట్స్ ఇది. కానీ అంటే నాకు మిసాజిని లేకపోతే ప్యాట్రియార్కల్ అదే పలకడం కూడా రాదు. అవి తెలిసేసరికి నేను 35కో 36కో వచ్చేసి ఏజ్లో ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఇది ఇలా అంటే ఏమంటారు విశ్లేషణలు అవి చదివి ఉండొచ్చు. బట్ అది ఎలా ఉంటుంది తెలీదు. మ్యానే ఓకే డామినెంట్ అనుకునే మైండ్ సెట్ ఆ ఓల్డ్ జనరేషన్. అండ్ మాది మరీ ట్రాన్సిషనల్ జనరేషన్ కదా. ఇప్పుడు 49, నేను 91లో 15-16 years టెక్నాలజీ అదే లిబరలైజేషన్ ప్రాసెస్ పోతుంది. నా ఫస్ట్ ఈమెయిల్ 25కి మ్యామ్, యాహూ మెసెంజర్ చాట్ 26కో 27కో ఫస్ట్ టైం చాట్ చేయొచ్చు, ఇలాంటివి తెలిసింది. అంటే నా వరకు చాలా. అండ్ దట్టు నేను ఏ ఐటీలోనో ఉంటే వేరేగా ఉండేది, పెళ్లి చేసుకుని పిల్లలు ఇట్లా ఒక సర్కిల్లో. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటాం, టెక్నాలజీకి అడాప్ట్ అవటం, అండ్ రకరకాల క్రియేటివ్ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్. అదే అనిపిస్తుంది చాలాసార్లు. ఉమెన్ సైడ్ నాకు రాలేదు. అది మామూలు జనరల్ ఈ వలస కార్మికులు ఇదంతా ఎంత తెలిసిందో ఉమెన్ అంత అర్థం చేసుకోలేకపోయాం. ఈవెన్ ఆఫ్టర్ ఇంటరాక్షన్స్, అంటే మీ ఇంటరాక్షన్స్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు దివ్య గారి గురించి చెప్తూ ఉంటారు కదా, సో అలా కానీ అలా మీ క్రియేటివ్ ఫీల్డ్లోనే యూ కాస్ట్ యాక్టర్స్ ఆల్సో కదా, సో యాక్టర్స్ వస్తూ ఉంటారు. I think I personally really enjoy how he writes women. రైట్. ఓకే, అది ఎక్కువ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఐ డోంట్ నో వేర్ దట్ కమ్స్ ఫ్రమ్. జస్ట్ లైక్ హౌ ఎనీథింగ్ ఎల్స్ హీ రైట్స్, ఐ డోంట్ నో వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఓకే రఫ్గా తెలుసు, సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ దట్. అంటే ఇప్పుడు వరీ అయినా చేయగలిగింది ఎప్పుడు అనిపిస్తుంది. ఇట్లా ఇంటరాక్షన్స్ వల్ల దివ్య కానీ ఇంకెవరన్నా చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఉన్నంతలో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎనీథింగ్ అట్లా అనిపించదు. ఒకసారి ఎవడో కామెంట్ చేశాడు, మీ దాంట్లో ఉమెన్ని చాలా డీగ్రేడింగ్ గా చూపిస్తారు ఏదో అట్లా. ఓకే, ఎక్కడ చూపించాము అని నేను ఆలోచించి ఓకే లేదు అది కామెంట్ చేసిన వాడు ఆలోచనల్లో డిగ్రేడింగ్ అయి ఉండొచ్చు ఏమో. అంటే నిరుద్యోగ నటుల్లో పని మనిషిని చూసో, లేకపోతే దట్ నైట్ సీన్ కెమెరామెన్ అండ్ దట్ ప్రాస్టిట్యూట్ సీన్ చూసి ఏమో ఎట్లా అనుకున్నాడు. ఒకటి ఆర్జీవి, దానికి ముందు బాలచందర్ ఫిల్మ్స్ టీవీలో చూడటం. స్ట్రాంగ్ ఉమెన్ అనేది ఒక వెరీ
అపీలింగ్ థింగ్ మ్యాన్. వీక్ కన్నా కూడా స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ ఉమెన్ ఓకే బాగా నచ్చేది. కానీ అది ఉంటుంది కదా, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అవ్వకూడదు, లేకపోతే నా చేతి అవ్వకూడదు. బయట అక్కడ చూసా షీఈ్ వెరీ నైస్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ అనుకోగలను, నిజంగా నా లైఫ్ లోకి వస్తే నాకు జరిగింది. నాకు అంత స్ట్రాంగ్ చాలా మంచి అమ్మాయితో కొన్ని రోజులు ఇదైంది, ట్రావెల్ కాదులే, లవ్ స్టోరీ. తన ద్వారా చాలా తెలిసింది నాకు. అసలు అంటే ఇప్పటికీ కొత్త అమ్మాయిలతో అసలు ఇంపాసిబుల్ మాట్లాడలేను. అది యాక్టర్ అయి ఉంటే మాట్లాడగలుగుతాను, లేదా దివ్య ఈ చిన్న సర్కిల్ ఏదైతే ఉందో వీళ్ళే. There's this one small నిరుద్యోగ నటుల్లో అన్వేష్ goes to a pawn shoot. Right. So I was Sasi directed that scene. I was not even on location. ఓకే సో ద పాన్ షూట్ హ్యాపన్స్ అండ్ వాడు భయపడి లేచి వెళ్ళిపోతాడు షూట్లో నుంచి. తర్వాత పవన్ వాడికి అది క్లాస్ పీక్తో ఉంటాడు బాల్కనీలో. అండ్ దెర్ ఇస్ వన్ కట్ అవే ఆఫ్ ద ఉమెన్, వన్ ఆంటీ హూ కేమ్ టు దట్ షూట్. ఓకే తను బ్యాగ్ సర్దుకొని అదే ఆ పిల్లోడు భయపడ్డాడు, క్యాన్సిల్ అయిపోయింది షూట్, ఐ థింక్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ హోమ్ అని. ఐ థింక్ దట్స్ అ వెరీ లైక్ వెరీ ఏమంటారు, వెరీ గ్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైక్ యునో. ఇప్పుడు ఓకే, యూజువలీ a scene like that is just treated as a comic piece and left it there. You will never get to see her side of the story. అది 10 seconds or 2 గంటల is not the issue. How sincere are you about her side of things? నీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు ఆ అమ్మాయి కథలో? సో దట్ వేస్ అదే నాకు ఉన్నదే. అప్పటికి యూట్యూబ్లో ఈ యూట్యూబ్ పాన్ స్టార్ట్ అయింది కదా, తెలుగు రీజనల్ లాంగ్వేజ్ లో సాఫ్ట్ పాన్, ఈ ఆంటీ అఫైర్స్ ఇవి. ఆఫ్టర్ ఎ పాయింట్ దాన్ని మేకింగ్ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టారు. తర్వాత యూట్యూబ్ తీపిచ్చేసింది మొత్తం. వాడు ఎలా అంటే వెనకాల ఆ సీన్ కి ఇన్స్పిరేషన్ అదే, కొంచెం దగ్గర జరగండి, అమ్మ ఇప్పుడు మీరు ముద్దు పెట్టుకోండి అతన్ని, ఇవి కూడా పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళకి డబ్బులు కనిపిస్తున్నాయి, నంబర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫిక్షన్ చాలా పిచ్చి సౌండ్ పెట్టేవాళ్ళు, తర్వాత మేకింగ్ వెనక కెమెరా చెప్పడం, అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఎవరు వీళ్ళు, ఈ ఉమెన్ అంతా ఎవరు అసలు వచ్చి చేసేవాళ్ళు? ఓకే, జూనియర్ ఆర్టిస్టులోనో ఎక్కడో వస్తే ఆ 2-3 గంటలకి 3,000 2,000, అసలు వీళ్ళ లైఫ్ ఏంటి? అది నాకు బాగా అనిపించింది. షార్ట్ కూడా మా చిన్న రూమ్లో సర్దుకుంటా వెళ్ళిపోతున్నాను. నువ్వు అన్నావు చూడు, వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చేటప్పుడు అన్నావు అంటే నీ థాట్స్ ఒకటి ఉంటాయి, నువ్వు బయట స్క్రీన్ మీద అంటే నేనన్నా అంత నిజాయితీ గాలిస్తే అసలు ఎవడు తీయలేడు, ఎవడు మాట్లాడలేడు. నేనైనా తీయలేను, నాకెన్ని ఉంటాయో లోపల. కానీ అది ఒకటి కొడతా ఉంటుంది ఎప్పుడు. నీ అండర్స్టాండింగ్ ఏంటి ఈ క్యారెక్టర్ మీద? ఇప్పుడు గోపి గళ్ళ గోవా ట్రిప్ అప్పుడు రోహిత్తో 2-3 సార్లు చాలాసార్లు అయింది. ఇది రోహిత్, ఇది ఎక్కడన్నా రేసిస్ట్, ఈ వైట్ ఉమెన్ దీని మీదకి వెళ్తున్నామా మనము? ఓకే, అసలు నాకు అసలు పోలేదు, అంటే నాకు అనిపించలేదు యాజ్ అన్ ఆడియన్స్. నాకైతే అసలు ఫ్యాంటసీ, ఐ అండర్స్టూడ్ ద ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూ. వాడు ఎవరైతే చెప్తుంటాడు డానీ డైన్లెస్ అంటాడు, పాన్ లో చూసిన అంటాడు, వైట్ ఉమెన్. సో వాడి ఐడియా రెగ్యులర్ వైట్ పాన్ దట్ హీ వాచెస్ అండ్ దట్ అది రియలైజ్ చేసుకోవాలని ప్రయత్నంలో గోవాకి వెళ్ళడం. అదే శశి రేసిస్ట్ అని అనిపించింది. ఐ హ్యాడ్ నో సచ్ వరీస్. రైట్. ఐ థింక్ ఇన్ఫాక్ట్ మీ దాంట్లో రివర్స్ సీన్ ఉంది కదా, వాళ్ళు కార్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అది వాళ్ళ ఏమరా బయట కూర్చోబెట్టారు దిష్టి నల్లగా ఉన్నామని, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి, అది బ్యూటిఫుల్. బట్ యాక్చువల్లీ సో మేము రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళాం, నేను వీడు బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే ఇట్లా ఎంత సటల్గా ఉంటుందంటే, ఒక హోటల్లో పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, వాడు అదే హోటల్ డబ్బులు కట్టా, నేను అదే హోటల్ డబ్బులు కట్టా. 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఒకటే పెద్దగా ఉంటుంది, అంటే చాలా పెద్ద టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్, మధ్యలో పార్టిషన్ ఉంది, మధ్యలో నడిచే దారి ఉంది మధ్యలో. సో మేము అవతల స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాం, చాలా మంది వైట్స్ వస్తున్నారు, వాళ్ళు వస్తారు, అక్కడ పెడతారు, ఫస్ట్ ఇలా చూస్తారు, అటు చూస్తారు, 2 నిమిషాల తర్వాత మెల్లగా వెళ్తారు, అక్కడికి వెళ్తారు. సో ఫర్ అబౌట్ 1.5 or 2 hours అందరు సేమ్ సీన్, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు.
ఐ అగ్రీ, మనం కూడా ఎదవల్ల బిహేవ్ చేసి ఉంటారేమో. డౌటే లేదు. చాలా నేమ్ ఉంది ఇండియన్స్ అంటే అసలు. ఎందుకంటే మేము అక్కడ ఒక నార్మల్ క్లబ్కి వెళ్ళాం. క్లబ్ కూడా కాదు, అది ఓపెన్ బారే. అది వెళ్తే వాడు మీరు రాకండి అని అంటున్నాడు. అరే జస్ట్ కూర్చుంటాం రా, మేము కూడా డబ్బులు కడతాం రా అంటే, నో ఫైండ్ ఎ బెటర్ ప్లేస్. వాడు మొహం మీద చెప్తున్నాడు. బ్రౌన్ ఫేస్ చూడంగానే వాడు చెప్పేసి అయిపోయింది. వాడు థైలాండ్ లోకలే, లైక్ చెప్పిండు, వాడు తెల్లోడు కూడా కాదు. And even to the point of even in a place like Goa, especially Telugu people have they really look down upon you. We are supposed to be the most sleazy of all the given rest of India to compare us. The way we stare at foreigners, apparently from akkada vallu shoot jadugutunnappudu we met the shopkeepers వాళ్ళతో వెళ్తూ whenever there's a conversation they would say this to us. రైట్. మేబీ ఆ రిగ్రెసివ్ సొసైటీ నుంచి వస్తుంది. I think we are the most regressive. తెలుగు వాళ్ళు నాకైతే ఈ ఒపీనియన్. ఎందుకంటే నేను 2-3 years జర్మనీలో ఉండొచ్చాను అనమాట రీసెంట్గా. సో అంటే ఈ క్రాబ్ మెంటాలిటీ అనేది ఉంటుందో, అంటే ఒక వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు, వేరే లొకేషన్కి వెళ్ళినప్పుడు నీ జాతి వాళ్ళతోని, నీ లాంగ్వేజ్ భాష మాట్లాడే వాళ్ళతో నువ్వు ఎలా గుమ్మిగూడి అక్కడే బతికి అంటే ఇక ఆ దరిద్రంలో ఉంటావు, అది నువ్వు దేశం దాటినా అలానే ఉంటుంది. మళ్ళీ తెలుగు సినిమాల గురించి ఆర్గ్యుమెంట్లు కులం, నేను జర్మనీలో కులం చూసిన ఇంటరాక్షన్స్ లో ఎస్పెషలీ బయటకు వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది కదా. సో పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగాము. అంటిల్ ఐ కేమ్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది ఇంత ఇంపార్టెంట్ అని తెలియదు నాకు. ఇంటర్లో తెలుస్తుంది ఎందుకంటే నారాయణ చైతన్య రుబ్బడం, సో ఓకే సర్టిఫికేట్ అక్కడ వరకు. బట్ స్టిల్ ఈ అంటే వేరేగా చూడడం లేదు. దెన్ ఓకే అండర్స్టూడ్, ఓకే మా ఇంట్లో కూడా కొంచెం చిన్న ఏవో ఉన్నాయి, బికాస్ వస్తుంది, లైక్ ఇట్ ఈస్ దేర్. బట్ స్టిల్ మా వాళ్ళు చాలా బెటర్, బట్ స్టిల్ ఉంది. ఐ అగ్రీ దట్ దేర్ ఇస్ దేర్. బట్ ఎవడైతే ఇలా హైదరాబాద్ లో పుట్టినారో, ఎవడైతే యూఎస్కి వెళ్తారో వాడు వచ్చి చెప్తారు, అరే నీకు తెలియదురా కులం అంటే ఏంటో అని. దెన్ ఐమ్ లైక్ ఓకే ఐ డోంట్ నో. అంటే నాకు ఇది మా చిన్నప్పుడు బాగా కులరహిత సమాజం అని గోడల మీద రాయటం లేదు. అవును. తర్వాత చాలా 20s లోకి వచ్చి కొంచెం చదవడం చూసినప్పుడు ఇది ఎలా సాధ్యం అసలు ఇండియన్ సొసైటీలోంచి కులాన్ని తీసేయటం ఇంపాసిబుల్ అసలు. అండ్ ఈక్వాలిటీ, అది ఉమెనా లేకపోతే అదర్ కాస్ట్ని చూడరు మన అసలు. అది ఎక్కడికన్నా వెళ్ళని మనం గొప్పోళ్ళం, మన కులం గొప్పది ఇది. అండ్ ఎస్పెషలీ అదే వెన్ యూ గో అబ్రాడ్ you're feeling very lonely and insecure, right? అప్పుడు this will come and comfort you. మనం చాలా అంటే నాకు అదే అర్థం కాదు. నువ్వు ఒక భారతీయుని చూసినావు అంటే ఫారెన్ లో, ఓకే మావాడు షేక్ హ్యాండ్ ఇస్తూ పేరు కలుపు. యూ ఆల్వేస్ గో 2-3 layers డీపర్. వాడు ఏ సిటీ, వాడు ఫస్ట్ ఏ రాష్ట్రం, వాడు మన భాష మాట్లాడతాడా, వాడు నాన్ వెజ్ తింటాడా వెజ్ తింటాడా, తర్వాత మా కులప్పుడా 3-4 layers డీప్ వెళ్ళి ఓకే వీడు మావాడే, అప్పుడు రియలైజ్ ఓకే వీడు మావాడే, ఇంత ఉండొచ్చు, ఇంత చిల్లు కొట్టచ్చు, సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు, అన్నం వండుకొని తినొచ్చు, అక్కడ ఆ లెవెల్ వరకు వెళ్తుంది. ఇట్ డజంట్ స్టాప్ ఎట్ దిస్ థింగ్. ఇప్పుడు రాస్తున్న దాంట్లో ఒక ఇల్లు ఎత్తుక్కునే క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో ఇదే ఉంటుంది. వీడు ఫోన్ చేసి అడిగితే మీ పేరండి అంటే పేరు చెప్తాడు, కృష్ణప్రసాద్ అని. ఇంటి పేరు అంటాడు, అవుతుంది. ఇంటి పేరు ఎందుకంటే అదండి క్యాస్ట్ తెలియాలి కదా, తెలియకుండా ఇల్లు ఎలా ఇస్తాం. అది ఎంత ఉంది ఇప్పటికీ. అదంటారు మనం 2025లో ఉన్నాం ఇంకానా అంటూ ఉంటారు చాలా విషయాలు. నాకు అది ఓకే, నాది వితండవాదం అనుకొని ఏమన్నా అనుకుని ఏంటి 2025లో ఉంటే ఇంకా ఉందా ఇలాంటిదని సర్ప్రైజ్ అయ్యేవాళ్ళని చూస్తే మీరు ఎక్కడ బతుకుతున్నారు అసలు. మీరు పైన ఏదో చాలా మోడర్నిటీని చూసేసి ఇట్లా ఒక్కసారి కిందకి వెళ్ళాలి. మన అంటే ఊర్లోనే కాదు, ఈవెన్ ఇన్ మన సిటీలో కానీ ఇంకా నువ్వు ఊర్లోకి వెళ్తే ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు వీ హ్యావ్ ఈ గోపి గల్ల గోవా ట్రిప్లో వన్ ఆఫ్ ద యాక్టర్స్ రాజు, ద లీనర్ గై, తను డబుల్ ఇంజన్ లీడ్ యాక్టర్ ముని కానీ, దీస్ గైస్ గో టు ఆడిషన్స్, దే గో టు ఫిల్మ్ ఆఫీసెస్. కొన్నిసార్లు ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం 1 నెల రోజులు 2 నెలలు బిఫోర్ ద షూట్. అండ్ అండ్ ఎస్పెషలీ కొంచెం ట్రెడిషనల్ ఫిల్మ్ ఆఫీస్ అంటే యూ హ్యావ్ దిస్ స్లైట్లీ ఓల్డర్ క్రౌడ్. ఓకే, అంటే 50+ ఉన్న వాళ్ళు ఆడిషన్కి ఇవ్వడం చూసేవాళ్ళు. ఆడిషన్కి వెళ్ళినప్పుడు లేదా ఈవెన్ వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ వెన్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ఆఫీస్ ఉంటారు కదా, ఎంత నీచంగా మాట్లాడతారు అంటే ఫ్రమ్ వాట్ దే టెల్ మీ, అఫ్ కోర్స్ ఐ డోంట్ నో ఇట్ ఫస్ట్ హ్యాండ్,
వాళ్ళు చెప్పేది వింటే అదే ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. 2025 ఐఎమ్ నాట్ దట్ అన్అవేర్. కానీ ఇట్ ఈస్ స్టిల్ వెన్ యూ హియర్ an incident in all its regressiveness, it still hits you like, ah man, these boys are such beautiful actors, and they never let you feel like an artist. అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం కాన్స్టెంట్గా, అంటే రీసెంట్గా రాజు వర్క్ ఫర్ ద ఫిల్మ్, దట్ ఫిల్మ్ ఆగిపోయింది అది. అక్కడ ఒక ముస్సలి ప్రొడక్షన్ మేనేజర్ వాడు ఉండేవాడంట. వాడు జస్ట్ ద వే హీ యూస్ టు రిఫర్ టు రాజు, ఒట్టి బూత్తోనే అంటాడంట. లైక్ యునో అదే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఎల్ వర్డ్ టు ఎనీ వర్డ్. వాడు ఇంకో వాడిని ఎప్పుడు రాజు అని పిలవడంట. సో అండ్ దిస్ ఈస్ వి టాకింగ్ అబౌట్ ఫిల్మ్ నగర్ హైదరాబాద్. సో రైట్. సో ఇంకా రూరల్ అయితే కొద్ది ఇంకా రిగ్రెసివ్ అయితే ఉంటుంది. బట్ ఐ థింక్ ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే మోర్ సిటీస్, మోర్ ఎకనామిక్ యాక్టివిటీ, ఎంపవర్మెంట్ అంటారు కదా. అంటే ఇప్పుడు విలేజెస్లో నుంచి వచ్చి నువ్వు ఇక్కడ కాకుండా అక్కడే బతకగలిగితే అప్పుడు వాడు ఈ ఫీల్స్ వెరీ స్ట్రాంగ్. స్థానికత అనేది ఒకటి ఉంటుంది కదా, నా ఊరు, నా పీపుల్. ఇక్కడ నువ్వు ఇన్సెక్యూరిటీ మ్యాన్, నువ్వు ఇక్కడికి వచ్చి 100%. బట్ కానీ అదొక రకమైన ఇట్స్ వన్ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఊళ్ళల్లో ఇప్పుడు మునీక్ కానీ రాజు కానీ వీళ్ళు, ఇప్పుడు రాజు అనే యాక్టర్ ఈజ్ ఫ్రమ్ ద ఒడ్డెద కమ్యూనిటీ. వాళ్ళు బావులు తవ్వడం ఇది వాళ్ళ ఆక్యుపేషన్. సో వాడు ఊళ్ళో చాలా ఫేస్ చేస్తాడు ఇలా. వాళ్ళు ఊదే చాలాసార్లు వెళ్ళాం. ఇట్స్ బ్యూటిఫుల్ లిటిల్ సిద్దిపేట పక్కన ఇమామాబాద్ అనే చిన్న ఊరు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు ఎప్పుడో చదువుతుంటే చెప్తాడు, అన్న ఇది రెడ్ల ఇల్లు, ఇది రెడ్ల ఇల్లు చూడన్న, స్పీడ్ బ్రేకర్ వేయించుకున్నాను నా కొడుకులు ఇంటి ముందు. ఇలా మేము అక్కడ ఒకసారి షూట్ చేయడానికి వెళ్ళాం. వి డిడ్ వన్ స్మాల్ ప్యాచ్ షూట్ ఫర్ గోపి గల్ల గోవా ట్రిప్. అప్పుడు నన్ను పిలిచి, అన్న నువ్వు ఒకసారి వెళ్ళి వాళ్ళని మేము వెళ్ళి పిలవకూడదు వాళ్ళని ఇంటికి వెళ్ళి. అంటే ద సీన్ ఇస్ అ చిన్న పార్టీ సీన్. ఓకే, చిన్న పిల్లోడి బర్త్డే, మటన్ అంతా వండుతున్నారు. అదే చెప్తున్నా, మటన్ అన్ని వండుతున్నారు. సో దిస్ ఇస్ ద సీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి వాళ్ళని పిలవకపోతే హట్ అవుతుంది అంట. కానీ వీళ్ళు వెళ్ళి పిలవకూడదు, అంటే మేము ఉన్నాం కాబట్టి. మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. సో మేము కనీసం సమ్ లెవెల్ ఆన్ ద ఫేస్, ఇన్ ద క్లోత్స్, మేబీ మా క్యాస్ట్ ఏంటో తెలియదు కాబట్టి we have to go. I went and invited them and they came and they were like, okay, we'll come and eat. మళ్ళీ వాళ్ళకి ప్లేట్లు వేరే, అందరు తింటున్న ప్లేట్లు కాదు వాళ్ళకి. సో అదొకటి. there's that in his village and there's this in Film Nagar. Where does this boy go to now to feel confident, to feel like more in line with, అదే నేను ఆర్టిస్ట్, నేను యాక్టర్, నేను నాకు ఇది చేయాలని అది చేయాలి, వాట్, where does he pursue his ambition without this constant శాండీ అన్నది అదే. అంటే ఒకటి ఇది కూడా ఉంటుంది, ఊర్లో రెస్పెక్ట్ లేదని వచ్చేసేవాళ్ళు. ఆ చిన్న కమ్యూనిటీ అవడం వల్ల కూడా ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది, వాడి కులం ఇది, వాళ్ళు అది చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఉంటుంది, తెలిసిపోతే ఈ ఏరియాలో వీళ్ళు చాలా వెరీ క్లియర్లీ బైఫర్కేషన్ ఉంటుంది. ఐ థింక్ అంబేద్కర్ అంటాడు అనుకుంటా, లైక్ విలేజ్ అంటే ఇండియాలో విలేజెస్ ఉండకూడదు, ఇట్ ఈస్ లైక్ అ వెరీ, అంటే ఇట్లా డిఫైన్డ్ రోల్స్ ఉంటాయి, ఎవరిది వాడిది. సో ఆ విలేజ్లోనే ఉంటే ఇట్ బికమ్స్ సో బ్యాడ్ అని. ఐ థింక్ వీళ్ళిద్దరి మధ్య డిబేట్ అవుతూ ఉంటుంది. సో గాంధీ ఈజ్ మోర్ లైక్ విలేజ్ని పెంచాలి, అర్బనైజేషన్ అగేన్స్ట్ అన్నప్పుడు అంబేద్కర్ ఈజ్ లైక్ అసలు విలేజ్ అనే కాన్సెప్టే దరిద్రం ఇండియాకి, అది పోతే కానీ కులం అనేది పోదు, ఎందుకంటే విలేజ్లో ఎవరి పని వాడికి ఆల్రెడీ డిఫైన్ ఉంటుంది, సో వాడు అది తప్ప ఇంకేం చేయడు, వాడు బయటికి రావాల్సిందే. సో దట్ ఈస్ విలేజ్ ఇస్ వెరీ బ్యాడ్ ఉంటుంది. సిటీస్ చాలా వరకు, కానీ యూ గెట్ టు హైడ్ ఇన్ అ సిటీ, దట్ ఈస్ వై దే కమ్ ఫర్ ఎనానిమిటీ. సిటీస్కి వచ్చే చాలా మంది, మై పాయింట్ బీయింగ్, ఇప్పుడు లెటెస్ట్ ఒక గేటెడ్ కంపెనీ ఎవరైనా ఇల్లు అనుకున్నాను అనుకోండి, ఆడికి 2-3 ఇల్లు ఉంటే ఆ 2-3 ఇల్లు మేనేజ్ చేయడు, ఎవడో మేనేజర్ని పెట్టుకుంటాడు. సో దే డోంట్ కేర్ ఆఫ్టర్ పాయింట్, ఇట్ ఈస్ జస్ట్ మనీ కమింగ్ టు దెమ్. కొనగలిగే కెపాసిటీ వేరు.
ఇప్పుడు రెంట్ కి ఎగ్జాంపుల్ అంటుంటే వాడు యాక్టివ్ గా మేనేజ్ చేయడు. ఓకే నేను వీడికి ఇంటున్నా, వీడికి రెంట్ ఇస్తున్నాను అని. వాడు ఏం చేస్తాడంటే ఒక మేనేజర్ ని పెట్టుకుంటాడు. అరే నాకు 3 ప్రాపర్టీలు ఉన్నాయి, నువ్వే రెంట్ తీసుకొని నాకు వేస్తూ ఉండు, నువ్వు దీనిలో ఇంత పర్సెంటేజ్ కట్ తీసుకో అని. సో వాడికి అప్పుడు కులం ఎక్సెట్రా కానీ వాడికి రెంట్ రావడం ఇంపార్టెంట్. సో మై పాయింట్ బీయింగ్ మోర్ ఎకనామిక్ యాక్టివిటీ, everyone becomes busy and less care about one's identity. ఇది లైక్ సేయింగ్ అంబేద్కర్ సెడ్ దట్, రాజు అనే యాక్టర్ గురించి అయితే చెప్తున్నాను. వన్ ట్రాజిక్ థింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఇయర్స్ బ్యాక్. హిస్ యంగర్ బ్రదర్ కమిటెడ్ సూసైడ్. దట్ కిడ్ వాజ్ 20 or something. చాలా చిన్న గొడవ వైఫ్తో. ఓకే ఎనీవేస్ మేమందరం వెళ్ళాం. we went and we were there for 3 days. అండ్ అదే రాజుని అసలు ఎలా కన్సోల్. ఓకే ఇట్ వాజ్ ఎ వెరీ ఇంటెన్స్ 3 days. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దే వర్ ఇన్ సో మచ్ సాడ్నెస్. మొత్తానికి ఆ 1 day వీళ్ళు ఊరు ఎక్కడ ఉంటే పక్క ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. సో వీ ఆల్ వెంట్ దేర్, వీ వర్ ఆల్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. అండ్ అక్కడ నుంచి వాళ్ళ ఊరు కనిపిస్తుంది. చిన్న చెరువు, బ్యూటిఫుల్ లిటిల్ కాలనీ, ఒక చిన్న గుడి. యూ కెన్ సీ ద హోల్ విలేజ్ ఫ్రమ్ దేర్. సో మీ అండ్ రాజు చాలా బ్యూటిఫుల్గా ఉందా మీ ఊరు అన్న. ఏం ఉండదన్న, పైకి అలా కనిపిస్తుంది అంతే, కింద మొత్తం నీచంగా ఉంటుంది. లైక్ ద విలేజ్ విల్ కిల్ యూ విత్ ఇట్స్ అదే దీస్ డిఫైన్డ్ రోల్స్ ఆర్ దిస్ ద హోల్ క్యాస్ట్ డైనమిక్. ఇట్ ఈస్ సో అన్బేరబుల్ అని చెప్పాడు వాడు నాకు. అండ్ నాకు 2001-2002లో టెక్నాలజీ ఇంటర్నెట్ ఇది వస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు మోర్ లిబరల్ అయిపోతారు, ఇంకా కాస్ట్ లేకపోతే ఇట్లా ఏం ఉండవు, తెలియకుండా ఉన్మాదుల్లో తయారైపోయింది. అంటే ద వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఏ కులానికి ఆ గ్రూపు, ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నా సిల్లీ థాట్ ప్రాసెస్ ఏదో. నేనేమనుకున్న టెక్నాలజీ పెరిగే కొద్దీ పీపుల్ విల్ ఎవాల్వ్. దాంతోపాటు ఎట్లయితే సైన్స్ చిన్నప్పటి నుంచి చదువుకున్నది, సైన్స్ వల్ల ఎంత నేను ఇంకా జనాలు ఎక్కువ సైన్స్ ఉపయోగాలు తెలుసుకుని సైన్స్ సైడ్ వస్తారు అనుకుంటే కంప్లీట్ అసలు ఇప్పుడు చూస్తుంటే సీన్ వేరే. అంటే అవర్ ఎకో చేంబర్స్ ఆర్ సో స్ట్రాంగ్. నేను మొన్న కూడా ఎవరితో అంటుంటే అందరికీ అన్నీ తెలుసు. ఇప్పుడు వాడు ఏదో పాడ్కాస్ట్ 30 seconds ఏదో వింటాడు, వాడికి తెలుసు నువ్వు ఏం చెప్పినా లేదు అలా కాదు అంటాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటే, సో నేను చదువుతా కొంచెం, ఐ రీడ్ బుక్స్ ఆర్టికల్స్ చదువుతాడు. అరే అది కాదరా, ఇప్పుడు నువ్వు అలా ఫీల్ అవుతున్న దానికి ఇదిరా అంటే అంతకు లేదురా, అక్కడ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటాడు. అరే నేను ఆలోచించట్లేదురా, నేను నా థాట్ రాదు ఇది, నేను చదివాను అంటే లేదు భయ్యా నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళిపోయావు, అంత లేదు అక్కడ అంటాడు. అరే వాడు అసలు రెడీగా ఉండడు వాడు అగ్రీ చేయడానికి. మేము మొన్న కూడా గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ యూ ఆల్సో ట్వీటెడ్ కదా, లైక్ దిస్ మూవీ సో మెనీ గర్ల్స్ ఆర్ కమింగ్ ఇన్. మేము జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పాము అనమాట. అరే గర్ల్ ఫ్రెండ్ సినిమా మాకు వర్క్ కాలేదు, బట్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఆర్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్, దే ఆర్ రిలేటింగ్ టు ఇట్, దే చాంపియనింగ్ ఇట్. కరెక్ట్, గ్రేట్. బేబీ సినిమా బాయ్స్ డిడ్ ద సేమ్. దెర్ ఈస్ అ వాక్యూమ్ ఇన్ బిట్వీన్. వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. జనరలీ ఏమనుకోవాలి, ఒక సోషల్ మీడియా, మోర్ కమ్యూనికేషన్ ఛానల్స్, టెలిగ్రామ్, వాట్సాప్, తోటకూర మాట్లాడుకోవాలి కదా, కొట్టుకుంటున్నారు తప్పితే మాట లేదు, కాన్వర్సేషన్ లేదురా అంటే మమ్మల్ని తిట్టారు మళ్ళీ ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ కింద. అసలు మీకు సినిమా అర్థమైందా, మీరు ఎప్పుడు ఫెమినిజం గురించి మాట్లాడిన రివర్స్, అంటే మేము ఫెమినిజం గురించి కమెంట్ చేయట్లేదురా ఈ రీల్లో. అవర్ పాయింట్ ఈస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ టాకింగ్, దెర్ ఇస్ ఎ వాక్యూమ్. అండ్ ఇప్పుడు మా సర్కిల్లో మా ఫ్రెండ్స్కి అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మా ఇంట్లో కూడా టాకింగ్. ఎవడు కాన్ఫిడెంట్ గా లేడు, అబ్బాయి కూడా కాన్ఫిడెంట్ గా లేడు. పెళ్లి చేస్తారంటే ఉచ్చ పోసుకుంటారు అందరూ. ఓ ఇప్పుడు అమ్మాయితో అవసరమా, ఓకే ఫ్రెండ్స్ తో రోడ్ల మీద తిరుగుతూ ఆ సినిమాలు చూస్తూ బాగానే ఉన్నాం కదా, అవసరమా పెళ్లి, అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఐ మీన్ రిలేషన్షిప్ లో ఉన్నవాడికి ఇంకా అరే చావు కొట్టేస్తుందిరా ఇది అది అని. ఎవ్రీబడి ఈస్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే లెట్స్ టాక్ టు ఫీమేల్స్, దే ఆర్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ. వాడికి అర్థం కావట్లేదు నేను చెప్తుంది, నేను ఇది మాట్లాడుతుంటే వాడు అదంటాడు. ఎవడరా, ఎక్కడుంది నా కమ్యూనికేషన్? దేర్ షుడ్ బి సమ్ బ్రిడ్జ్ కదరా సొసైటీ ముందుకు వెళ్ళాలంటే. నాకు అనిపించలేదు ఆనెస్ట్లీ. ఇట్స్ జస్ట్ లైక్ ఏమంటారు, ఇట్స్ జస్ట్ ప్లెయిన్ బయాలజీ ఐ గెస్. సపోజ్ టు వర్క్. అంటే ఇప్పుడు లెట్స్ సే మ్యాన్, ఇప్పుడు హౌ ఓల్డ్ ఇస్ షేక్స్పియర్స్ వర్క్?
whatever man-woman relationships he wrote about, they still hold true. Correct. So, it's going to be the same. It's not like we're going to find an ultimate answer for this. సో అదే అంటే ఒక మిడిల్ గ్రౌండ్ కావాలి కదా. ఓకే, ఇప్పుడు అది ఏమైపోయింది అంటే, Like, first of all, middle ground cinema or any cinema, middle ground cinema అని కాదు, if there is a film with gray area, there's no audience for it. Everything has to be shouted out loud. తెలుగులో తెలుగులోనే కాదు ఎగ్జాక్ట్లీ. ఫైన్. సో మేమైతే కొట్టుకొని వచ్చిందో గర్ల్ ఫ్రెండ్ సినిమా అప్పుడు మాట్లాడే ప్రయత్నించిందో, మీరు అది క్లియర్ గా వాటర్ డౌన్ చేసి చెప్పినారు దట్ గ్రే ఏరియాలో ఎవరు సినిమాలు తీయట్లేదు. గ్రే ఏరియా has no audience. సో బికాస్ మీరు ఫిల్మ్ మేకింగ్ అటుపక్కున్నారు కాబట్టి యు నో దట్ ఓకే దేర్ ఇస్ నో ఆడియన్స్. I think we touch upon a lot of gray area. Yeah, you do. Like, even in Gopi Galla Goa trip, Yes. yeah, okay, they're going for, okay, log line vinte, it might just seem like a straightforward thing, but it's not. Correct. యాక్చువల్లీ ఇప్పుడు ఓకే వాడు వైట్ పిల్ల కోసం వెళ్తున్నాడు అనేది ఓపెన్ గా చెప్పరు ఎవరు. ఓన్లీ ఆ గోపి అనే ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషికి ఇద్దరికే తెలుసు గోవాకి ఎందుకు వెళ్ళారు. అది మళ్ళీ బయటకి చెప్పుకోవడానికి లేదు అంత ఈజీగా. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఊళ్ళో అందరికి తెలిసిపోతే. బట్ వాళ్ళు చేసే వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ తోనే వెళ్ళారు. నాకు తెల్ల పిల్ల కావాలి, ఐ వాంట్ హావ్ సెక్స్ విత్ హర్. బట్ చెప్పకూడదు, ముసుగులో గుద్దులాట. అదే కదా మీరు చెప్పారు. నాట్ జస్ట్ దట్ వన్ పాయింట్. ఓకే, ఇప్పుడు తెల్ల ఫర్ వైట్ ఉమెన్ ఒక ఇద్దరు బయలుదేరారు ఒక చిన్న విలేజ్ నుంచి, వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటారు. కరెక్ట్. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ, అదే మీరు అంటున్నట్టు ఆ కాన్వర్సేషన్ ఏది, what exactly is going through their minds. Right. It's not an extremist take on it. It's a very subtle like one of my favorite reviews I got from Gopi Galla Goa trip is the guy who wrote subtitles for the film. Oh, okay. This guy called Aditya. Okay. And he was so happy with how gently it was treated. And again, on the other side of things, some of the distributors were so pissed off. వాళ్ళు ట్రైలర్ చూసి మినిమం స్లీవ్స్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. చూపిలేదు నువ్వు అని ఒక ఆయన నాతో గొడవ పెట్టుకున్నాడు. నాకు స్క్రీన్ 5 లో రిలీజ్ రోజు చూసే వరకు కూడా, అంతకుముందు 2 days ముందు కూడా అంటాను, నాకు ఇలాంటి థాట్స్ ఎక్కడో అంటే సెక్షువల్ జోక్స్ నేను పక్కన పెడితే కొంచెం ఫన్నీగా ఉండొచ్చేమో, కొంచెం పుష్ చేయాల్సింది అని ప్రసాద్ స్క్రీన్ 5 లో చూసినాక ఐ వాజ్ వెరీ హ్యాపీ మ్యామ్. ఓకే, నేను అనుకున్న తెల్లతోలు అది కాదు అసలు. ఇక్కడ దీస్ 2 friends, ఇక్కడ చాలా అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ బ్యూటిఫుల్. నాకు చూసినంతసేపు, కానీ వెరీ ఈజీ. తెల్లపోరి కోసం గోవా వెళ్తానంటే ఎంత ఫన్నీయెస్ట్ ఫిలిం చేసి అసలు ఆబ్వియస్లీ క్రైమ్ లోకి తీసుకెళ్ళొచ్చు సెకండ్ హాఫ్ లో. అదే అది చెయ్యొద్దు అలాంటిదేమి. అండ్ ఈ హిందీలో ఉంటాయి చూడు, ఆ గ్రాండ్ మస్తియా గాండ్ మస్తీ దే డు ద సేమ్. ఇప్పుడు మీరు అన్న ఐడియానే, అలాంటి సిమిలర్ ఐడియా తీసుకొని వాళ్ళు దిట్ ఈస్ వెరీ స్లీజీ అండ్ వెరీ, అంటే పోస్టర్స్ లోనే చాలా స్లీజీగా సెక్షువల్ ఇన్వెండోస్ ఉంటాయి, పోస్టర్లలోనే ఉంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు పెట్టాలి, లైక్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ దే డూ. కానీ బట్ గోపి గల్ల గోవా ట్రిప్లో సర్ఫేస్, మీరు అన్నట్టు సర్ఫేస్ లెవెల్లో లాగ్ లైన్లో ఇలా వెళ్తున్నారు, ట్రిప్కి వెళ్తున్నారు అనిపించిన. బట్ ఇదైతే ఇప్పుడు వీడు అన్నాడు కదా, శాండీ అంటుండే, వాట్ ఇస్ ఇట్, రియలిజం ఏదో అన్నా, వాట్ వాస్ ద వర్డ్ దట్ యూస్, సినిమా విషయం వచ్చిన తర్వాత రోహిత్ మ్యాజికల్ రియలిజం. సో ఈయన సాయి సాయి చరణ్ కదా, సో సాయి క్యారెక్టర్ వచ్చినప్పుడు దట్ ఆయన ఇట్లా ఏదో రోడ్ మధ్యలో షాట్ ఉంటుంది, ఏదో హై అవుతున్నట్టు, దాన్ని నెగిటివ్ లో కట్ ఇట్. కొంచెం స్కేరీ ఉండేది. అరుస్తున్నప్పుడు స్కేరీ ఉండే, కింది దిగి పైసలు ఇస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతాడు కదా, అక్కడ మాత్రం కూర్చోవట్లేదు. షార్ట్ చూసుకుంటా అంటే చాలా బాగా వచ్చింది అనిపించింది. అక్కడ దాకా చూసిన వాళ్ళు బ్రేక్ ఇంటర్వెల్ కదా, ఇంకా తర్వాత ఓకే ఒక హారర్ కామెడీ చూడబోతున్నాము, నాకు అర్థం కాలే. బట్ దట్ ఈస్ వాట్ ఐ కమ్ టు. అంటే నేను వచ్చి ఇప్పుడు ఏదో, ఇప్పుడు మా వాళ్ళకు కూడా అడిగిన సినిమా ఎలా ఉందా అంటే, అదొక సినిమా, అదొక ఎక్స్పీరియన్స్. నువ్వు బాగుంది బాగాలేదు నేను ఏం చెప్పాను, నువ్వు వెళ్ళి చూడు, మజా వస్తుంది. నువ్వు ఆ 2 గంటలు యువర్ ఎంగేజ్ కంప్లీట్లీ. ఇప్పుడు బాగుంది అంటే నేను ఎట్లా డిఫైన్ చేయండి దాన్ని? ఇప్పుడు ఏదో కన్వెన్షన్ సినిమాలో ఇది చెప్పాడు ఇది బాగుంది,
నువ్వు చూడు సినిమా నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ థింక్ నేనైతే ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే తాగి డిస్కషన్లో నాకు ఒకరోజు ఇట్లా రోహిత్ ఫోన్ చేసి లేదా పక్కన ఉన్నప్పుడు, రోహిత్ సినిమాలో అసలు సాయి లేడు రోహిత్, ఆ మూడో గోపి అనేవాడు లేడు, దట్ ఈస్ గోవా. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అది గోవా ఆత్మ రోహిత్. అది వీళ్ళకే కనిపించి వీళ్ళని తీసుకెళ్తాను చెప్తే అసలు సాయి అనే క్యారెక్టర్ లేదు సినిమాలో. ఇలా ఏవేవో మెయిన్ ట్రిప్ అయిపోయాం. ఓకే ఫన్ ట్రిప్. నాకు నేను ఫస్ట్ రాసినప్పుడు గోవా వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం రెక్కీకి వెళ్ళాను నేను సాయి. అడవిలో నుంచి పాస్ అవుతాం కదా బై రోడ్ మనం వెళ్ళాం. సో సాయి అలా అడవిలోకి ఇలా వెళ్ళి వీళ్ళిద్దరు మాట్లాడుకుని తిరిగేసరికి కనపడ్డు. ఓకే ఫస్ట్ రాసినప్పుడు. కానీ రోహిత్ అలా తీసేసరికి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. That one scene took the whole film's idea in a different direction. ఆ మాయం అవడం, and even that మాయం అయ్యే shot that was done on the edit table. When I was shooting it, I thought I'll just cut to the other side and he's not there. ఓకే సో బికాస్ ఆఫ్ ద లైట్ ఒక వెహికల్ ఎలా వస్తుంది దాని లైట్ లో ఐ గాట్ టు డూ దిస్ స్మాల్ డిజాల్వ్ డిసపియర్డ్. సో లైక్ from there on I was like, okay, what exactly is this film? Right. And how much of the magic is true, this magical element in the film? Because first మేము మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సాయి క్యారెక్టర్ పేరు we just referred to him as a very ఒక మిస్టికల్ ట్రాంప్ అంతే, నథింగ్ మోర్. ఆ మ్యాజిక్ ఎలిమెంట్ లేదు, ఈజ్ జస్ట్ అ వెరీ. సో అక్కడి నుంచి అదే విత్ ద కౌ కమింగ్ ఇన్ టు ద ఫ్రేమ్, కౌ కమింగ్ ఇన్ టు వాస్ టూ గుడ్ అసలు. అంటే ఆయన ఫ్లూట్ తీయంగానే మీ స్టాటిక్ ఉంది అని మధ్యలో ఉన్నాడు, ఫ్లూట్ తీసి వాయిస్తున్నాడు, కౌ నడిచి వెళ్ళంగానే అర్థమైంది ఓకే దిస్ ఇస్ వై ఇస్ కృష్ణ హియర్. All these things just happened. It was never an intent to go into the angle. And strangely enough, that day's costume was Krishna blue, Saidi, and the ocean is blue, and there's this cow passing. So a lot of it was the film kind of made itself after a point. కాదు రోహిత్, మనం ఇప్పుడు ఐడియా వచ్చింది మన ఈ డిస్కషన్ లో, రాధా రమ్యల గోవా ట్రిప్ వైట్ మ్యాన్ కోసం వెళ్తున్నారు. ఓకే అంటే ఓకే మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా ఉమెన్ ని రాయడం ఇస్ సంథింగ్ దట్ ఆర్ ఉమెన్ ని అర్థం చేసుకోవడం సంథింగ్ దట్ ఐ స్ట్రగుల్ అని అన్నారు కదా, అంత అవ్వలేదు అన్నారు కదా. సో మేబీ దిస్ ఐడియా రాధా రమ్యల గోవా ట్రిప్ రైట్ అండ్ దెన్ సేలబుల్ ఎలిమెంట్ అవుతుంది. డబ్బులు వస్తాయి మనకి ఈసారి. పోస్టర్ నుంచి ఫ్రైడే సైడ్ ఈ రాధారమ్యల గోట్రి పోస్టర్ నుంచే సేల్ అవుతుంది పక్కా. ప్రతి సినిమాకి అలానే అనుకుంటున్నాం. సేల్ అవ్వదు బ్రో. సేల్ అవ్వాలంటే యూ హ్యావ్ టు టేక్ నోబడీ నోస్. వాళ్ళకు కూడా సాయే కలవాలి. ఓకే, అందుకే సైడ్ బి అంటే సైడ్ బి ఎగ్జాక్ట్లీ సైడ్ బి. నాకు అర్జెంట్ గా వెళ్ళి రాయేసి కరెక్ట్ వింటర్ మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నాం కదా, రాధా రమ్యల గోవా ట్రిప్. సాయి ఫోన్ చేసి రిజిస్టర్ చేయ టైటిల్ మళ్ళీ అంటే ఇద్దరు పేరు గోపిలాగా ఇద్దరు పేరు రాధా అలా దానికి నేను చాలా ఆలోచించి రాక అప్పుడు గోపి గాళ్ళ గోవా ట్రిప్ గాళ్ళు అనగలిగాము. అవును, అక్కడ అమ్మాయిల అనలేము కదా, రాధా వాళ్ళ అందుకే రాధా రమ్య బాగుంది. రాధా అగైన్ కృష్ణుడి ఇది ఉంది, సత్యరాధ. ఓకే, ఎస్ఆర్ ట్రావెల్స్ పేరు లాగా ఉంది. మా ప్రొడ్యూసర్ ఈస్ గోయింగ్ ఆల్ అవుట్. వీఆర్ డూయింగ్ ఎ సక్సెస్ పార్టీ టుమారో in a bar. We're doing some acoustic versions of the songs. You guys can come, it'll be fun. Oh nice, okay. అదే మనమే సక్సెస్ అని చెప్పాలి, అయితే ఎవరికి అర్థం కాదు. that has been made into a norm కదా. 3 days ముందే బుక్ చేసేస్తారు సక్సెస్ పార్టీకి వెన్యూ అవన్నీ రిలీజ్ కి ముందే. కాదంటే నాకు అది చాలా సార్లు అనిపించి, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఎక్కువ తిరిగేవాడిని కదా, రిలీజ్ రోజు పార్టీ జరగాల్సింది. ఆ రోజు స్టాక్ ఏం వచ్చింది అనేది పక్కన పెడితే మెల్లిగా అర్థం అవుతుంది అని. అంటే నువ్వు ఒక సినిమా తీసి రిలీజ్ చేయటమే ఆ సెలబ్రేషన్ రీజన్ అంతే. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే, బట్ ఇంకా సక్సెస్ మీట్ పెట్టి ఆ ఫేక్ అయినా అవ్వకపోయినా సక్సెస్ అయిపోయింది
అరేంజ్మెంట్స్ అయిపోతాయి, పిఆర్ఓలకి డబ్బులు వెళ్ళిపోతే పిఆర్ఓ అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి. అదే ఒక పెళ్లిలో ఈరోజు ఈవెంట్ సత్యనారాయణ వ్రతం జరగాల్సిందే, అది ఇండస్ట్రీ అంతే. అది అంతే. నేను ఎంత అగెయిన్స్ట్గా నేను 1 year బ్యాక్ నుంచి ఫైట్ చేస్తాను. ఫైట్ అంటే ఆర్గ్యుమెంట్స్, వద్దు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయొద్దు, అసలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వద్దు. మొన్న మేము చేసాం, ఆల్మోస్ట్ 2 ఈవెంట్స్ చేస్తే దగ్గర 3 లక్షలు ఖర్చు అయింది. ఏం జరగదు. ఓకే, మిగతా వాళ్ళు చేసుకొని మన సినిమాకి అవసరం లేదు. మనలాంటి సినిమాకి మేబీ ఆ 3 లక్షలు పెట్టి మనం టికెట్లు కొంటే లెట్స్ ఎంత కనీసం 2,000 టికెట్లు కొనొచ్చు. దగ్గర 2,000 టికెట్లు గివ్ అవే ఇద్దాం. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు వద్దు. డెస్పరేట్ మెజర్స్ మనకి. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్లో ఎవరిని ఎత్తుక్కుందాం, వీడు కొంచెం గోవాకు దగ్గరగా ఉన్నాడు, వీడు ట్రావెలింగ్, లేకపోతే వీడు యూత్ మీద జోకులు వేస్తున్నాడు, వీడికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు యంగ్స్టర్స్లో, 1,00,000 అడుగుతారు, తర్వాత 15,000కి వస్తారు. అదే డెస్పరేట్ టైమ్స్, డెస్పరేట్ మెజర్స్ అంతే. అన్ని వేస్ట్. ఒక 5-6 లక్షలు అయినాయి అట్లా. బట్ యా, సో రైట్ నౌ బయట ఏం చెప్తారు అంటే సిన్స్ ఎకో చేంబర్స్ అదే ఎవడెవడు ఏం చూస్తున్నారు, సో డిస్ట్రిబ్యూషన్ ఇస్ కింగ్. సో అందుకే అందరు ఎవ్రీబడి ఈజ్ ఆన్ పాడ్కాస్ట్ బికాస్ దే వాంట్ డిస్ట్రిబ్యూషన్, దే వాంట్ దేర్ మెసేజ్ టు బి స్ప్రెడ్ వైడ్. విజిబిలిటీ. నా సినిమా ఒకటి ఉంది అని తెలియాలంటే ఎలా అంటే ఇన్ని రకాలుగా చేస్తే కానీ, అంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా నేను సినిమా చేయొచ్చు, కానీ దాన్ని రిలీజ్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్, కాదండి అది చేయకపోతే ఎట్లా, అది జరగాల్సిందే అన్నట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, ఇప్పుడు సక్సెస్ మీట్. కరెక్ట్. అది అంటే ఏమంటారు, హాలీవుడ్లో రీసెంట్గా ఉంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఏంటి అంటే ఒక ప్రీ రిక్విజిట్ అయిపోయింది అనమాట. పలానా యాక్టర్కి పలానా నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళని క్యాష్ చేయరు, ప్రొడక్షన్ హౌస్ డజంట్ క్యాష్ దెమ్. ఈ బెంచ్ ఆఫ్ ఫాలోవర్స్ దాటిన వాళ్ళని క్యాష్ చేస్తారు. అన్ని నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు, అసలు సోషల్ మీడియాలోనే లేరు అంటే ఇంపాసిబుల్ ఫర్ దట్ డైరెక్టర్ ఆర్ హూఎవర్ టు క్యాస్ట్ దిస్ పర్టికులర్ యాక్టర్ unless you're Daniel Day-Lewis, I guess. అంటే అంత లెజెండరీ Instagram body of work. followers is one thing, and okay, I think the Instagram followers is just a modern day version of how our industry, Telugu particularly, gauges an actor's talent. మనకు యాక్టర్ టాలెంట్ అంటే ఏంటంటే వాడు హిట్ సినిమాలో ఉంటే యూ ఆఫర్ దెమ్ మోర్. వాడి యాక్టింగ్ ఎబిలిటీతో సంబంధమే లేదు, యూ హ్యావ్ టు బీ ఇన్ హిట్ ఫీచర్స్. అంటే మేము రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేసేది నోన్ ఫేస్. ఓకే, హీరో కొత్తోడు అని, హీరో మదర్, హీరో ఫాదర్, ఇది ఇప్పుడు కాదు. నేను ఎప్పుడు చిత్రం ఏ ఇయర్లో వచ్చింది, 2001, 2002 అనుకుంటా. 2001 ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, 40 లక్షల్లో సినిమా తీసి హిట్ కొట్టాడు. అసలు ఇది మామూలు విషయం కాదు. టాపిక్ కూడా అలా టచ్ చేశాడు. అక్కడ మొదలైంది ఒక రెఫరెన్స్ ఏంటంటే, ఓకే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు, బట్ ఉన్నది ఎవరు, ఫాదర్ ఎవరు, తనకి వెళ్ళబర్ని. అక్కడి నుంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనే పదం వినటం నాకు ఎంత ఫిల్ అయిపోయాడు. ఒక టైంలో అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చాలా బిజీ. పోస్టర్ మీద అందరూ చిన్న చిన్న మొహాలు వేస్తారు, వీళ్ళు ఉన్నారు అని. హీరో హీరోయిన్ తెలియకపోయినా పక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఎంతో కొంత ఫెమిలియారిటీ ఉంటుంది. ఫెమిలియారిటీ అంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. రైట్. కానీ ఇవన్నీ ఎంత ఇప్పుడు సాయి, ఒక రకంగా సాయి గురించి చెప్పాలంటే, నేను రోహిత్ గోపీలు అనుకుంటే, సాయి నిజంగా మాకు అట్లా ఒక మెజిషియన్ లాగా వచ్చాడు మా లైఫ్లోకి. చాలా లాంగ్ బ్యాక్ 2017 ఆ టైంలో పరిచయం అయ్యాడు. ఇమ్మీడియట్గా ఇది చేద్దామంటే చేసేద్దాం ఇంకా మన డబ్బులు పెట్టేశాడు. అది ఇప్పుడు రిలీజ్ అవ్వాలి, రంగనాయకి అనే వెబ్ సిరీస్. రంగనాయకి ఆ వెబ్ సిరీస్ మళ్ళీ ఫిల్మ్ అయింది. ఇంకా ఎప్పుడైనా ఫినిష్ చేద్దామంటే ఓకే అంటాడు. సడన్ గా గ్యాప్ వచ్చింది, ఒక 3-4 years అసలు సాయి టచ్ లో లేదు. 2 years కనీసం. ఓకే. దివ్య పెళ్లిలో కలిసాడు. ఓకే. ఇట్లా దివ్య పెళ్లి చాలా ఫామ్ హౌస్ లో చాలా డ్రీమీగా జరిగింది. ఒక కార్లో వెనక ఐస్ బాక్స్ ఫుల్ ఆఫ్ బియర్స్, 2-3 ఫుల్ బాటిల్ వేసుకుని వచ్చాడు అనమాట. అండ్ సేమ్ గెటప్. సాయి ఎప్పుడు అలానే. అఫీషియల్ మీటింగ్ అంటే దాన్ని కొంచెం టోన్ డౌన్ చేస్తాడు ఆ లుక్ని. అఫీషియల్ కార్పొరేట్ మీటింగ్ అంటే సాయిని చూసి ఇట్లా ఇద్దరం, అరే సాయితో ఏదైనా చెయ్యాలి, సాయిని లుక్కులు ఏదైనా వాడాలి మనము. వెరీ అసలు సాయి కోపం రావడం అనేది, కోపం వస్తుంది బట్ రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్. ఇంకా అది
తప్పితే అలానే ఉంటాడు సినిమాలో, ఎలా ఉంటాడు అలానే. నేనేమనుకున్నా సాయిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతా ఈ ట్రెడిషనల్ రూట్లో వెళ్ళకుండా రిలీజ్కి. ఓకే, ఈ ప్రీ రిలీజ్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం వద్దు సాయి, 1000 tickets గివ్ అవే అందాం. అది మన పోస్టర్ అవ్వాలి అట్రాక్ట్ చేయడానికి. 1000 tickets 20 screens ఉన్నాయి అంటే ఓకే, ఈచ్ స్క్రీన్కి నిన్ను టికెట్స్ ఇస్తాము. అట్లా డబ్బులు ఖర్చు పెడదాం చాలా ఆర్గ్యూ చేసి 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 ఫైనల్గా అర్థమైంది, ఓకే ఇది మన వల్ల కాని పని. నేను ఏ లెవెల్కి వెళ్ళిపోయానంటే, ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతాయి కదా, నువ్వు ఎంత చెప్పినా నీ మాటకు వాల్యూ ఉండదు. ఇది జరగాల్సిందే, ఈ టైంకి వెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్ జరగాల్సిందే. బెస్ట్ వాళ్ళు చెప్పింది చేసేస్తే ఆ 2 రోజుల్లో అయిపోతుంది. ఊరికే దాని మీద పట్టుకుని ఎలాడటం కన్నా నేను ఈ రిలీజ్కి వచ్చేసరికి, సాయి నువ్వు ఏమన్నా చెప్పు, రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ ఏమంటే కూడా వేస్తాను సాయి, నువ్వు ముందు తీసుకెళ్ళాలి. నేను ఎంతున్నా మాట్లాడతాను, డబ్బులు పెట్టేది నువ్వు, పీపుల్తో డీల్ చేసేది నువ్వు, సో ఎనీథింగ్ నువ్వు చెప్పు చేద్దామని. కానీ ఇప్పటికీ నాకు అదొక, అంటే డబుల్ ఇంజిన్ చాలా కామ్గా జరిగింది. మళ్ళీ అదొక కంప్లైంట్, డబుల్ ఇంజిన్ కొంచెం ఇంకా పుష్ చేసి ఉంటే రీచ్ వచ్చేది, జరగలేదు. అది ఫార్మల్ రిలీజ్లే, ఓటీటీకి వెళ్ళాలంటే రిలీజ్ అవ్వాలి అని చేసాము. నెక్స్ట్ ఫిలిం ఏది చేసినా ఏ ఈవెంట్ వద్దు, మన ట్రైలర్ ఒక 10 teasers చేద్దాం, ఒక 20 posters చేద్దాం, వీళ్ళు గివ్ అవే ఆడియన్స్ని రాని. ఫస్ట్ ఆ 3-4 లక్షలు మనం వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేవి ఆడియన్స్కి ఇద్దాం. నేను మొన్న కూడా చెప్పాను, మీరే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మన కాన్సెప్ట్ సాయి. ఏ ఆడియన్స్ అయితే వచ్చి ఆ 1000 మంది చూస్తారు, ఓన్లీ థింగ్ మీరు షేర్ చేయండి. లెట్స్ థింక్ 1000 మంది మన ట్రైలర్ షేర్ చేసి ఇన్స్టాలోను వాళ్ళ ఫీడ్లో, ఇట్స్ గుడ్ రీచ్. ఒక్కొక్కడికి 200-300 మంది ఉన్నారనుకున్నా కూడా ఓ 2-3 లక్షల మందికి అయితే వెళ్తుంది. మీరు షేర్ చేస్తే మీకు టికెట్ ఇచ్చేస్తారు. ఇది ఈవెంట్ ఎందుకు చేసాం అనేది కూడా లైక్ యాజ్ రిలీజ్ గెట్స్ క్లోజర్, మోర్ అండ్ మోర్ యూ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు బ్రేక్ త్రూ ద నాయిస్ అండ్ టెల్ పీపుల్ ఇలాంటి ఒక సినిమా ఉంది అని. జస్ట్ దాని ఎగ్జిస్టెన్స్ చెప్పడమే చాలా కష్టం, తర్వాత వాళ్ళకి ఆ సినిమాకి రావాలనిపించడం ఈజ్ అన్ అదర్, రప్పించడం కూడా పెద్ద హోల్ ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్. కరెక్ట్. So, as unconventional as Sai is in his life in general, not just with movies, even he had to succumb. Right. To this, like, how do we break through the noise? అంత పెద్ద మ్యామత్ problem you're fighting like the whole system of stars and budgets and ఆ ఈవెంట్ లో నువ్వు ప్రెస్ అంటే ఒక కాంట్రవర్షియల్ ఏదో ఒకటి అనాలి. లేకపోతే no eyeballs, nobody will watch. ఇప్పుడు చూసాడు ఇది రాజు వర్సెస్ అమీర్పేటలో ఏదో చేస్తాను, కానీ డిస్కషన్ పాయింట్ అయింది వెబ్సైట్స్ లో దాంట్లో. బట్ యాక్చువల్లీ ఆయన స్పీచ్ మస్తు ఇచ్చాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్లా ఫుల్ అట్లా నేను చూసి ఒకే సినిమా చూడొచ్చు అన్న జోన్ కి తీసుకొచ్చింది. నాట్ బికాస్ చెడ్డీ చెడ్డీ వేసుకుని తిరుగుతా అని, just because of the honesty with which he is talking. అంటే ఆ ఎమోషన్ కన్వే అయింది నాకు. మాకు అది రాదు. Basically we have incredible stage fright, man. ఓకే, శశి ఏదో అనుకోకుండా అలా యాక్టర్ అయిపోయాడు, కానీ అగైన్ అది కూడా బయట సినిమా అది నచ్చలేదంట శాండీకి. ఐ థింక్ దట్ ఈస్ ఆ ఒక్క ఇట్లా ఫుల్ పవర్ అనమే ఐ థింక్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. ఓకే, ఫుల్ పవర్ వాస్ సంథింగ్ హీ హర్డ్ ఎ లాట్ వెన్ హీ వెంట్ ఫర్ రిక్కీ. యాక్చువల్లీ వీళ్ళు నార్త్ ఢిల్లీ సర్క్యూట్ చాలా వాడతారు. ఫుల్ పవర్ ఇస్ ఎ ఢిల్లీ థింగ్. యా, సో బట్ శశి అదొక్కటే కొంచెం వాడుగా అన్నాడు. అంటే ఈ జాక్ డానియల్స్ ట్రాక్ అవుతుందో ఆ సీన్ అంతా ఇట్ ఫెల్ట్ లైక్, సినిమా చూసిన తర్వాత ఇట్ ఫెల్ట్ లైక్ అ సెటైర్ ఆన్ దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ లైక్ ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ ఇన్ గోవా. ఈ ఎలీట్ జోన్ లో వాడు వచ్చి ట్రంపెట్ వాయిస్తాడు, బర్త్డే అంటాడు, హైఫైలు ఇచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మన పక్కన అంటే ఎవరో తెలిసిన వాడు పంపించిన అబ్బాయిలు వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళకి నువ్వు ఏదో సటిల్ గానే నువ్వు కైండ్ ఆఫ్ బైఫర్కేషన్ ఇస్తున్నావు, వాళ్ళని బయట కూర్చి డిస్టింగ్ చేస్తున్నావు. అండ్ ఆమె 2-3 క్వశ్చన్లు అడుగుతుంది, వాళ్ళు చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ ఇస్తాడు. వాడు అంటే సెక్స్ చేసినావు అంటే అవును లాస్ట్ వీక్ మా పక్క రాంటిని వేసిన అంటాడు. వాడికి అట్లే వచ్చి చెప్పడం, వాడు చెప్తాడు. ఈ ఏమో గర్ల్ ఫ్రెండ్ ఉండే చేసిన అంటాడు. దే ఆర్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, దే ఆర్ బీయింగ్ వెరీ బేర్ అండ్ వెరీ ఆనెస్ట్. ఆమెకి ఏం నచ్చలేదో ఏం నచ్చిందో తెలియదు, కానీ జేడీకి చెప్తుంది అండ్ జేడీ సైలెంట్గా వచ్చి నేనేం చేయలేదు, నా చేతులు లేదు వెళ్ళిపోండి అంటాడు. సో ఇట్ ఫీల్స్ లైక్
స్టిల్ డిస్టెన్సింగ్ దెమ్ డెలిబరేట్లీ ఆర్ ఫర్ వాట్ ఎవర్ ఈ ఎలిటిజం ఏదో అనిపిస్తుంది నాకైతే. గోపన్ అనేవాడు రికమెండ్ చేశాడు కాబట్టి అక్కడ దాకా అన్న వచ్చారు, అంతే. లేకపోతే ఆడి కూడా రారు. బట్ దట్స్ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ గోపన్న కాల్ చేసినప్పుడు కూడా డైలాగ్ ఉంటది, డీసెంట్ అయినా అని. డీసెంట్ వాళ్ళే, అవును డీసెంట్ వాళ్ళే లైక్ అడుగుతారు. కరెక్ట్ రీకన్ఫర్మ్. బట్ సో వీఆర్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ స్టేజ్ ఫ్రైట్. Like we've done 2 events. We did the trailer release and the pre-release కి చేసి రాలేదు, పడుకున్నాడు. Even on both occasions I just wanted to talk about my stage fright. Which but I was so scared that I didn't do it. Like that I lost that stage fright, and me and Ceci are friends because we don't go to any family events. Like Ceci మెల్లిగా కొంచెం వయసు వచ్చే కొద్ది అప్పుడప్పుడు వెళ్తున్నాడు ఓపిక చేసుకొని. అంటే అన్నిటికీ కొన్ని అదే ఇందాక అంటున్నా కదా నేను పైన, ఆ 2 గంటలు వెళ్ళొచ్చేస్తే ఓకే మా అమ్మ హ్యాపీ అయిపోయింది, ఇంకా అది చేసాం. అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అసలు నేను వస్తే ఏదో సెలబ్రిటీ, అమ్మ వాడు వచ్చాడు ఫంక్షన్కి, అక్కడికి వెళ్తే ఏం చేయాలో అర్థం కాదు, ఎవరితో ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నావు. రీసెంట్ ఇన్సిడెంట్ ఏది, ఎవరు పక్కన ఒక పెళ్ళికి వెళ్ళాను, ఒకడు వచ్చి కూర్చుని నాతో మాట్లాడుతాను, ఇంకేంటనే ఎలా జరుగుతుంది అది ఇదని. వాడు అంటే విజయవాడ అనుకుంటే చంద్రబాబు నాయుడుతో దిగిన ఫొటోస్ అవన్నీ చూపిస్తున్నాడు. ఎవరినో చూపించి నన్ను అడిగాడు, అన్నయ్య వాడు ఎవరు అని. అసలు ఫస్ట్ నువ్వెవరు నాకు తెలియదు. అప్పటికే 10 నిమిషాలు అయింది, జ్యూస్ వచ్చింది, ఇద్దరం తాగాము. నేను చాలా అప్పుడప్పుడు మొహంలో చూసి ఫీచర్స్ ఏమన్నా గుర్తుపట్టగలుగుతాను, ప్రయత్నిస్తారు. అక్క కొడుకు లేకపోతే ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు. అదే ఇట్స్ దట్ మా అమ్మకి చెప్తే మా అమ్మ అంది సత్యం సుందరం కథ ఇలాంటిదే అని చెప్పాను. గ్రేట్ మూవీ. I'm yet to watch it. Yeah, I've gotten so many recommend. Anna మీ సినిమా లాంటిదే మీరు చూడాలి. గ్రేట్ మూవీ. గ్రేట్ ఫిలిం. సో రికమెండేషన్స్ అండ్ ఇందాక శశి అన్నట్టు బ్రేకింగ్ త్రూ దట్ నాయిస్ అన్నారు కదా మీరు. సో నేను లైక్ ఆఫీస్ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందులో అక్కడ కూడా సినీ ఫైల్స్, సినిమా పిక్చర్లు జనరల్ తెలుగు ఆడియన్స్లో ఉన్నట్టే ఉంటారు. అండ్ కొంచెం ఎక్కువ స్థాయిలోనే తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా నేను ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్న మంచి సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ పరేషాన్ ఇస్ అ గ్రేట్ ఫిల్మ్, ఐ లైక్ పరేషాన్, పలానా ఓటీటీలో ఉంది, జీ5లో ఉంది, చూడండి అని రికమెండ్ చేసినప్పటికీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఎక్కడో డిస్కషన్ వచ్చినప్పుడు ఇది ఈ సినిమాలో సీన్ నేను చెప్పానుగా చూడమని అన్ని గుర్తు చేస్తే చూడలేదు అంటారు. బట్ అగైన్ నార్మల్ పీపుల్ కంటే ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఇన్ పర్సన్ ఉండి రికమెండ్ చేయడం కూడా ఇట్ ఇస్ నాట్ గోయింగ్ త్రూ ఫర్ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళకి వర్క్ బిజీ ఉండొచ్చు, లైఫ్ బిజీ ఉండొచ్చు, వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. దే వాంట్ టు వాచ్ say war 2 over Parishan. It's all of those. It's multitude. It's life busy. It's war 2. You know. Multitude. ఇంత నాయిస్ నుంచి ఒక రికమెండేషన్ బ్రేక్ త్రూ చేయడానికి చాలా టైం పడుతుంటే జస్ట్ ఇమాజిన్ ఎ న్యూ ఫిల్మ్ కమింగ్ అవుట్ విచ్ ఇస్ నాట్ లౌడ్. It is not loud. It doesn't have any popular faces. Yes. Which is not loud in its aesthetic. Aesthetically. అంటే ఇప్పుడు సంధ్య 35లో చూస్తున్నప్పుడు సంధ్య 35 సీట్స్ అంత గొప్పగా ఏం లేవు. సీట్ వాస్ అంటే ఫస్ట్ కూర్చున్న సీట్ బ్రోకెన్ ఉండే, బాగాలేని చెప్పి ముందుకు వెళ్ళి కూర్చున్నా, అది కూడా అంత అదనే ఉండే. బట్ అది 2 నిమిషాల తర్వాత నేను మర్చిపోయినా సీట్ బాగాలేదు, ఎందుకంటే నేను సినిమా చూస్తున్నా. ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్, లైక్ అంత కంఫర్ట్గా చూస్తున్నానా, ఏసీలో చూస్తున్నానా, ఫ్యాన్ లేకుండా చూస్తున్నానా, ఇట్ నాట్ మ్యాటర్, ఎందుకంటే నాకు సినిమా ఎంగేజ్ చేస్తుంది, నా మైండ్ స్పేస్ అంతా అక్కడ ఉండిపోయింది కాబట్టి. బట్ ఇది వైడ్ గెట్ దిస్ పాయింట్ recommendation. సో లైక్ ఇట్ అంటే మేబీ కంఫర్ట్ వల్ల ఆర్ ఐ లాస్ట్ మై పాయింట్. బట్ ఎనీవే లైక్ అంత డిస్కంఫర్ట్ అవన్నీ పక్కన పెట్టేసిన సినిమా ఎంగేజ్ చేస్తుంది. సో అట్ సమ్ లెవెల్ సినిమా ఎంగేజ్ చేయకపోవడం వల్లనో ఏం చేయకపోవడం వల్ల పీపుల్ స్టాప్ వాచింగ్ ఆర్ లైక్ పీపుల్ లైక్ ఇలా ప్లెజెంట్గా సినిమా ఉండాలి, ప్లెజెంట్గా ఉన్నా కూడా సినిమా అంటారు. ఆ డెఫినేషన్ ఏం మారిపోయింది, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ లైక్ 45-50 డెసిబుల్. అంటే ఇప్పుడు ఈ మైక్లో అది ఎర్రగానే ఉండాలి, ఇంకా లైక్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ ప్లేయింగ్ ఇట్ హ్యాస్ టు బి ఆరెంజ్ అండ్ రెడ్, దిర్ ఇస్ నో గ్రీన్. అంటే ఐ థింక్
ఇప్పుడు కాంతా వచ్చింది. ఐ థింక్ కాంతా ఇస్ అ గ్రేట్ మూవీ. రీసెంట్ గా రానా దల్కర్ శర్మ ఆడలేదు. రానా వచ్చి ఓపెన్ గా చెప్పాడు, తమిళ్లో వీఆర్ గెటింగ్ గ్రేట్ రెస్పాన్సెస్, తెలుగులో ఇది ఆడట్లేదు. మేము ఇది ఎక్స్పెక్ట్ చేసే వి మేడ్ ద మూవీ లైక్ దట్ ఈస్ వై ఇట్ నాట్ 2 లాంగ్వేజ్ లో షూట్ చేయలేదు, తమిళ సినిమాని తీసాము. బట్ తను తమిళ సినిమా అని చెప్పలేదు వీళ్ళు. సినిమాకి వెళ్ళిన తర్వాత అర్థమైంది డబ్బింగ్ లేదు అని, లిప్సింగ్ లేదు. బట్ దెన్ ఈ సైడ్ మేము ఐ సా నేను వేరే ఏదో సినిమా చూశాను, విరాట పర్వం తమిళ్లో ఆడింది, తెలుగులో ఆడలేదు. సో దెన్ వీ అండర్స్టూడ్ ఓకే ఇట్లాంటి సినిమాకి ఆడియన్స్ లేరు తెలుగులో అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ కండిషనింగ్. ఇప్పుడు రానా లాంటి అతను కూడా ఆయన అర్థం చేసుకుని తమిళ్లో తీసాడు సినిమా, ఆయన ప్రొడక్షన్ హౌస్ తో. కాంతా ట్రైలర్ చూసిన వెంటనే అర్థమైపోయింది, ఎస్పెషల్లీ ఆ బ్లాక్ అండ్ వైట్ సీన్స్ లో లాంగ్వేజ్ ఓకే అంటే తమిళ డైరెక్టర్, మలయాళం డైరెక్టర్ ఇద్దరు సినిమాలో ఉండే ఒక టోన్ ఉంటుంది. మేబీ తమిళ్లో వేరేగా సౌండ్ చేయొచ్చు, బట్ తెలుగులో డైలాగ్స్ చాలా బాగుంటాయి. మీరు అన్నట్టు ఆ ఇద్దరు వైపు ఇస్తుంది వెరీ క్లియర్లీ తెలుగులో. మేము చూస్తున్నప్పుడు తర్వాత అన్నారు, చూసినప్పుడు ఇద్దరు గుర్తులేదు నాకు, బట్ తర్వాత అన్న తర్వాత ఓ ఫక్ దిస్ ఇస్ ఇద్దరు నో లైక్ ఇట్ లుక్స్ సో మచ్ లైక్ ఇద్దరు చేసి. జంజాల గారు he wrote the dialogues, no? He wrote the dialogues. He wrote for a lot of Mani Ratnam films. Yeah. Oh, okay. Okay. పాత కూడా చాలా రాసినారు ఆయన. దొంగ దొంగలో he is the voice of the villain. It's okay. Stacey argument ఒకటి ఉంటది ఇలా, ఈ అయితేలో పవన్ మల్హోత్రా ఆడు ముంబై డాన్, ఆడు గోదావరి అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఎంత తెలుగు వచ్చింది అది గుండం గంగరాజ్ గారు డబ్బింగ్. గుండం గంగరాజ్ అది ఆయన తర్వాత సినిమాలో కూడా గుండం గంగరాజ్ చేసిన, ఈయన యాక్ట్ చేసినప్పుడు అయితే అనుకోకుండా రోజులో కూడా చేసి ఉండొచ్చు. మరి ఆంధ్రుడు అనుకోకుండా రోజు డజంట్ టాక్, అనుకోకుండా మాట్లాడు కదా, ఇట్లా క్యారికేచర్ ఒక్కటే ఉండదు. అండ్ ఏలేట్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అయితే సినిమాలో నేను అయితే సినిమా మొన్న చూసిన తర్వాత ఓకే దీంట్లో డబ్బులు లేవు, జనాల దగ్గర డబ్బులు లేవు, సో ఇట్లా ఏదో చేస్తుర్రు ఇదంతా చెప్పాడు సినిమాలో, చెప్పలేదు చూపించాడు, బట్ అది ఎవరికి అర్థం కాదు. ఇట్ ఈస్ సో సాడ్. అంటే ఎవ్రీథింగ్ నువ్వు ఇట్లా పూసగొట్టినట్టు ఇట్లా ఐఎమ్ నాట్ డన్ యెట్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే అర్థమవుతుంది. అదే ఇప్పుడు డబుల్ ఇంజన్ లో కూడా ఎక్కడ చెప్పలేదు ఓకే ఇది వాడు వెనక్కి వస్తున్నప్పుడు బాధపడుతున్నాడు, మళ్ళీ ఊరి నుంచి వదిలేయాలంటే బాధ, బట్ దట్ ఈస్ అదే స్టోరీ, నువ్వు అదే అర్థం చేసుకోవాలరా. కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు. సబ్టెక్స్ట్ ఇస్ లాస్ట్ ఆన్ పీపుల్ బికాస్ నువ్వు అన్నట్టే పీపుల్ ఆర్ కండిషన్ టు బీయింగ్ టోల్డ్ వాట్ ద టెక్స్ట్ ఇస్ అండ్ వాట్ ద సబ్టెక్స్ట్ ఇస్ ఆల్సో ఇస్. అందుకే ఇప్పుడు ఏదో రీసెంట్ సినిమాలో తెలుగు సినిమాలో చెప్తే తీయడు, మలయాళం సినిమాలో అయితే చూస్తారు అన్నది ఎంతో కొంత వాస్తవం ఉంది దాంట్లో. అది we keep getting this suggestion all the time, అన్న తమిళ్ వెళ్ళిపోండి అన్న, మలయాళం లైక్ మాదే అక్కడ వాళ్ళతో అసలు పోటీ పడగలమా అంటే విత్ దేర్ లెవెల్ ఆఫ్ స్కిల్. నాకైతే ఒక మలయాళం ఫిలిం చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, కానీ భాష తెలియకుండా చేయటం. అందుకే నేను ఒకటి మిడ్వేలా ఒకటి ఏమనుకున్నానంటే లైక్ అయ్యప్పనం కోశం చాలా లేట్గా చూసామండి. వరల్డ్ అంతా ఇట్లా బ్లాస్ట్ అయిపోయి అద్భుతం అన్నాక ఒక 6 నెలల తర్వాత చూసాను. నేను బ్లాస్ట్ అయిపోయా అసలు ఎన్ని సార్లు చూసానంటే సీన్స్ వైజ్ ఇట్లా. అండ్ సాచి మీద అంటే నాకు శివ తర్వాత యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇట్లా చేయొచ్చు సినిమా. అడవి నాకు అలా చూసి ఎన్ని రోజులు అయిపోయిందో గుర్తులేదు. ఒక ఫారెస్ట్ అండ్ క్యారెక్టర్ ఈగోస్, సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ ఇదంతా. సాచి చచ్చిపోయాడు కదా, సో ఇన్ ద మూడ్ ఫర్ సాచి ఊరికే వర్కింగ్ టైటిల్. ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ సాచి ఎక్కడెక్కడ తీసాడు, సాచి ఎవరు, అసలు సాచి ప్లేస్ అని ఎదుర్కొంటూ కేరళ వెళ్ళటం వన్ ఐడియా. పవన్తో చెప్పాను, పవన్ యాజ్ ఫిల్మ్ మేకర్ నువ్వు మలయాళం నేర్చుకో, నేను ఎప్పుడన్నా తీయచ్చు. అది నాకు 4-5 లక్షలు నా దగ్గర ఉన్నాయి అంటే కెమెరా వేసుకుని, అంటే వాడు మలయాళం నేర్చుకునేది కూడా సీన్. నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఫిలింకి ఈపీగా చేశాను. అంటే తను ఆర్కిటెక్ట్ బేసికల్లీ, తను ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు నేను కొన్ని సీన్స్ డైరెక్ట్ చేయటం ఇట్లా ఉండేది. సో ఒకరోజు ఒక క్రికెట్ సీన్ షూట్ చేస్తాను స్టేడియంలో అవుట్స్కట్స్లో. నేను ఆ రోజు సాచిలాగా వెళ్ళాలి అని చెప్పి వీ లుక్ వెరీ క్లోజ్, మనకి బ్రదర్స్ అంటే నమ్మే. సాచి గెటప్లో లుంగి కట్టుకుని ఒక జుబ్బా వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఆ రోజు క్రికెట్ సీన్ డైరెక్ట్ చేశాను నేను. అసలు ఇంకా ఐ లివ్ దట్ లైఫ్ ఫర్ దట్ నైట్. ఇంకా సాచిలాగా బతికాను కొన్ని గంటలు. అవుట్పుట్ బాగా వచ్చిందా? ఎడిటర్ ఎడిట్ కూడా అయిపోయింది.
ఓకే ఓకే వేరే ఫిల్మ్ అది వేరే ఫిల్మ్ It's called అమీర్ లోగ్. అమీర్ లోగ్. ఈజ్ రమణ అనే ఫ్రెండ్ డైరెక్ట్ చేసిన సినిమా. రమణ మాకు ఒక 5-6 years నుంచి తెలుసు. హీ ప్రొడ్యూస్డ్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ విత్ అస్. ఎత్తులు ఎత్తులు చెస్ ఉంటది. నేను చెప్పు హీస్ ఆల్సో పార్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోవా ట్రిప్ ఆల్సో. ఓకే హీ పార్ట్లీ అవల్ నంబర్ అని ఒక అవల్ నంబర్ ఉంది అది ప్రొడక్షన్ హౌస్. ఓకే ఓకే. సో నౌ హీస్ మేకింగ్ హిస్ డెబ్యూ. I really, and even within the Avanti films, I really like Ettulu, man. I don't know why it didn't, and whatever, where millions of views ఉన్నట్టు కాదు. I never hear anybody talk about Ettulu. I personally find it to be very, I don't know, originally engaging film. నేను యాక్చువల్లీ చూసాను, గుర్తులేదు ఇప్పుడు. ఐ సా ద ఫిలిం. నేను ఐ రిమెంబర్ శశి టాకింగ్ నేను సమ్మరైనా లైఫ్ చూసి చెస్ సెంటర్ ఇంట్రెస్ట్ వచ్చి ఓకే ఐ వాజ్ ఆల్సో నేను కూడా అదే జోన్ It's సమ్మరైనా the లైఫ్. gangster who's into chess. రైట్ వేరే వాడు ఎవడో వస్తాడు. ఎత్తులది పోస్టర్ ఎక్కడో స్టోరీ డిస్కషన్ ఎత్తులు పోస్టర్ ఉందా? ఉంది కానీ It's not part of the story discussion. Okay, not about thing. No, నేను చూసాను, నేను కొని చూసాను, ఎక్కడ మరి చూసాను. 12 స్టోరీ డిస్కషన్ లో పార్ట్ ఏది? 12 బుల్లెట్ 100 bullets. 100 బుల్లెట్లు. ఓకే. మొన్న ప్రసాద్ బెడ్ స్క్రీనింగ్ అయిపోయినాక ఒకటి వచ్చి అన్న 100 బుల్లెట్లు తీయకపోయినా రాయండి అన్న ప్లీజ్, ఒక నవల్ రాయండి నేను పబ్లిష్ చేస్తా అని. అంటే మీ పోస్టర్ ఎస్థెటిక్ అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. జైలు శిక్ష వాట్ ఇస్ ఇట్? జైలు శిక్ష, 100 బుల్లెట్లు అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఈ ఎపిసోడ్ ఒక పిచ్చి డే కనిపిస్తుంది నాకైతే. అవును, అది ఎవరికైనా చూపించి ఇది ఫిలిం అని కదా. అసలు ఫుల్ వైలెన్స్ ఉంది దాంట్లో. అనంతపురం It was kind of easy to make that because I just had to do a traditional film. I didn't have to battle any cliches because it's not my film, it's Prakash Chaudhary's film. రైట్. ఇట్స్ అవంతిస్ వర్జన్ ఆఫ్ ప్రకాష్ చౌదరి డైరెక్టింగ్ అ ఫిల్మ్ కదా. Yeah. సో దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ గాట్ ద అవంతి ఎస్థెటిక్ అనిపించింది. అంటే ఇప్పుడు మీరు అంటున్నప్పుడు నేను ఓకే ఇది నార్మల్ సినిమాలే కదా, ఒక ఫ్యాక్షన్ సినిమానే కదా అని మీరు అన్న తర్వాత నాకు అనిపిస్తుంది. కానీ బట్ వెన్ ఐ లుక్ అట్ ద పోస్టర్ కానీ ఆర్ అఫ్ కోర్స్ పాట విన్నా కూడా ఇట్ హ్యాస్ మోర్ అవంతి సిగ్నేచర్ ఆన్ ఇట్. యాక్చువల్లీ రానా పర్ఫెక్ట్ మ్యాన్ కిరాయి హంతకుడికి. బట్ ఫర్ మీ అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఒకటే చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సోరీ డిస్కషన్ 2 లో దిస్ ఇస్ లైక్ ఏ సపరేట్ బ్లాక్. యా మస్తు ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం. ఐ థింక్ ఎస్పి బాలు బాగా పాడాలనుకుంటా ఆ పాట. ఆయన చనిపోయిన మనో మనోడు. బట్ యా క్రేజీ సాంగ్, చాలా సార్లు విన్నా ఆ పాట. ఐ థింక్ మీ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి, బట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. గ్రేట్ ఆల్బమ్స్ కానీ Even when I first told Vivek about the idea, like ఇళయరాజా చేసినట్టు ఉండాలి వివేక్ పాట అంటే తిట్టుకున్నాడంట. ఎలా ఉంటది ఇళయరాజా చేసినట్టు, లైక్ వాట్ ఈస్ హీ ఆస్కింగ్ అని. అంటే ఆయన చేయలేరు అన్నట్టు అంటున్నా. Like he didn't get what I was saying. ఓకే ఓకే Like ఏం అడుగుతున్నాడు అన్నట్టు he was a little confused eventually. నాకు స్టోరీ డిస్కషన్ 2 ఓన్లీ పీస్ వేర్ నేను యాక్టింగ్ యా ఒక యాక్టర్ గా ఇందాక అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఈ జత కలిసిన పాట ఇప్పుడు మేకదేకని రంగురంగుల చిత్రాలు వెరీ ఈజీ. ఓకే ఓకే. ఇలాంటి He is talking as a lyricist. లిరిసిస్ట్ ఓకే 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 ఓకే. చాలా కష్టమైన పాట అనిపించింది. కానీ ఒక నైట్ యాజ్ యూజువల్ వివేక్తో కూర్చుని వెరీ ఎక్సైటింగ్ నైట్ మనం ఒక్కొక్క లైన్ వస్తుంటే బయటికి ఇట్లా ఒక పెగ్ వెళ్తుంది, ఇంకొక 2-3 లైన్లు వస్తున్నాయి అండ్ సౌండింగ్ దట్ వెరీ క్లాసిక్ పదాలు. నేను ఐ రిమెంబర్ నేను ఎప్పుడో పాట వింటూ ఇట్లా ఒక క్రేజీ టోన్ లో వస్తుంది. వెంటాడి వేటాడి వదలని వాంఛలు చాలా ఎంజాయ్ చేశారంటే నేను మస్తు పాడతారు ఆయన. నేను రాస్తున్నప్పుడు నేను ఆ లైన్స్ రాయగానే రోహిత్ ఎక్సైట్మెంట్ రూఫ్ టాప్. అసలు నేను వేటాడి వదలని వాంఛలు అంటే అది ఆ ట్యూన్ లో ఆయన పాడడం ఎవ్రీథింగ్ సిట్ సో వెల్. అది దట్ వెంటాడి సో గుడ్. నేను ఇట్లా నా ట్వీట్ ఉంటుంది కలిసి వెంటాడి వేదాడి వదలని వాంఛలు అని చెప్పి ఆ కింద పాట లింక్ పెట్టాను అనమాట నేను. ఇట్ ఈస్ సో గుడ్. అంటే అది ఐ డోంట్ నో పీపుల్కి ఎట్లా అవుతుంది కదా, బట్ నాకు చాలా అంటే చాలా అది. అంటే దాంట్లో కథ చెప్పే అంటే వివేక్ పాటించాడు, మేము ఎంత పార్టిసిపేషన్ ఉందో నేను లేను, రోహిత్ ఉన్నాడు. నాకు కూడా ఆ లైన్ విన్నప్పుడు దాంట్లోనే ఒక కథ ఉంది, కిరాయంతో కూడా కథ ఉంది దాంట్లో. Yes. వెంటాడి And అదే like even when we were writing the lyrics already edit అయిపోయింది పాట. Okay. So he was writing to the image.
వెంటాడి వేటాడి వదలని వాంచలేదు కదా, ఒక విలన్ ఇలా వస్తూ ఉంటాడు. ఒక గేట్ లోపల నుంచి వన్ విలన్ కమ్స్ టు మీట్ అన్ అదర్ విలన్. ఓకే 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 ఓకే. నో యాక్చువల్లీ అక్కడ వచ్చే లైన్ ఇది, అలలన్నీ ఒకటవగా ముంచెత్తే వేలాయనే. ఇట్ ద విలన్స్ కమింగ్ టుగెదర్. చాలా దాంట్లో అదే రోహిత్ ఫస్ట్ నీ నవ్వు చెప్పింది నాతో ఉన్నది అంతంలో, దాని మీద ఎడిట్ చేసాం. ఆ వెర్షన్ ఉంటుంది మా దగ్గర ఒకటి, మాకు ఫేవరెట్, దాన్ని అట్లా చూసుకోవడం. ఓకే ఓకే ఓకే. అది వాళ్ళని చూస్తుంటే ఓకే ఏంటి అంటే అలలన్నీ ఒకటవగా ముంచెత్తే వేళ అంటే నీ ఎండ్కి వస్తుంది అన్న. నేను లిటరలీ దాన్ని ఓకే నాటు మొరటు సరసం మీద రాసిన పాట అని అనుకున్నా. అంటే సిట్టింగ్ లో కూర్చున్నట్టు అలాగే ఉంది. అంటే వేటూరి గురించి చెప్తా ఉంటారు. అంటే ఫస్ట్ ఆయన టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ కొన్ని పాటలకి ఒక బూత్ లో పాడి తర్వాత దాన్ని చేస్తారు అని చెప్పి. ఓకే, ఇది వెరీ క్లోజ్ సర్కిల్స్ లో పెట్టది. కావాలంటే ఫ్రస్ట్రేషన్ టు రైట్ సాంగ్ లైక్ దట్ ఏదన్నా కావచ్చు. నేను రాస్తున్నప్పుడు నేను చాలా బూతులు మాట్లాడి వాడి లైన్స్ తీసుకొచ్చి దెన్ దాన్ని పోయిటిక్ చేయటం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆ రోజు మాకే అబ్బా శశితో కష్టం అన్నది. లైక్ నేను చెప్పేస్తావు ఇప్పుడు. సరే చెప్పు. దట్ లైన్ చినుకులు అది కురిసే చినుకులు ఆగవా. నాకు అర్థమైంది. బట్ ఎగ్జాక్ట్లీ చినుకులు అని కాదు, బట్ ఇందులో కూడా 3GTలో వాళ్ళు గోవా గురించి కన్విన్స్ చేస్తున్నప్పుడు రాత్రి తెల్లపోరి గురించి చూసినా అంటే ఆ తెల్ల చూసినా తెల్లగా వచ్చింది. నేను సెన్సార్ ఒప్పుకోవాలనుకున్నాను. అది నేను బండం మీద కొన్నిసార్లు ఏంటంటే శశి కమ్స్ అప్ విత్ లైన్, శశి ఎక్ నించోట్ అయిపోతుంది. సో వెన్ వి వర్ షూటింగ్ దట్ సీన్ ఇలా రోహిత్ ఒక లైన్ వచ్చింది కానీ వద్దులే అన్నాడు. చెప్పు శశి ముందు ఏంటో లైన్ ఏంటంటే బాగుందిగా పెడతాం అంటే సరే నీ ఇష్టం అన్నాడు. క్లాసిక్ క్రింజ్ అంటే ఇలాంటి మాటల్లో ఇప్పుడు వాడు బాగా జీకుతారు అంటే బాగా నాకు అది సింపుల్ సీన్. అది నాకు స్టూడియోలో షూట్ చేస్తున్నాము, సడన్ గా తట్టింది. అది 2 ఐస్ క్రీమ్ తెప్పించాను అన్న. తెప్పించి దివ్య అప్పుడు క్యారింగ్ వచ్చి కూర్చొని మొత్తం వింటుంది, మానిటర్ చేస్తుంది డైలాగ్స్ చేస్తా. నేను వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, వీళ్ళకి ఎవరికి తెలియకూడదు, రోహిత్కి శశాంక్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పు, ఇప్పుడు డైలాగ్ చెప్పు. ఫస్ట్ రియాక్షన్ దివ్యాది, అబ్బా. ఐ థింక్ ఇందాక ఇళయరాజా పాట అంటే ఎలా ఇట్లా ఇప్పుడు ఫ్రాన్స్ కాఫ్కా ఉంది కదా, దెన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కాఫ్కా ఎస్క్యూ. ఇట్లా ఇళయరాజా సంథింగ్ రావాలి. వివేక్ సాగర్ ఇన్ జత కలిసిన అంటే అట్లా చాలా మంది వస్తారేమో బ్రో. లైక్ మేబీ బట్ నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి రాజా ఇప్పుడు స్వాగ్ లో కూడా నీలో నాలెడ్జ్ ప్రాపర్ అగైన్ మళ్ళీ నీలో నాలెడ్జ్ అగైన్ ఫీల్స్ లైక్ జత కలిసిన. quite a few tweets రెండిటికి కంపారిజన్ చేస్తూ. ఐ థింక్ ఫ్రేమింగ్ లో కూడా అంటే మేబీ ఆ బీచ్ ఉండడం వల్ల పీరియడ్ డ్రామా కాబట్టి ఉండడం వల్ల అంత వైలెన్స్ అక్కడ అంటే కనిపించదు, ఇక్కడ ఉంటది కానీ బట్ మేబీ ఇట్ ఫెల్ లైక్ అది ఓకే. చాలా రష్గా చేయాల్సి వచ్చింది, ఎస్పెషల్లీ చేజ్లు వైలెన్స్. కొంచెం ఓన్లీ కిరాయి హంతకుడికే కేటాయిస్తే ఇంకా చాలా మోర్ ఎఫెక్ట్ ఇంటెన్స్. ఇలా HD స్టోరీ డిస్కషన్ 2 తీస్తున్నాం, ప్రకాష్ చౌదరి అన్న క్యారెక్టర్ అనుకున్నాం, వీడికి వర్షం అంటే చాలా ఇష్టం అని చెప్తూ వేరే క్యారెక్టర్స్ ద్వారా చెప్పిస్తూ ఇలా తను వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న షార్ట్స్ తీసుకుంటూ that chunk, a main chunk of Prakash Chaudhary in the penthouse, we planned it to shoot during the rainy season so that we get the rain. Okay. So we managed some of that. Idi much later epudo teesam. It's not rainy season. And we were going to that village, Bandar pakkana oka chinna ullo teesam. Ippudu ela and we shot it for 2 days. Okay. Kidahanto like 2 or 3 action sequences, 1 song and 2 or 3 conversations. And the first day, the entire day was just drizzling. Okay, opening fight lo anta, and that sort of rain you can't even recreate.
అది బ్రిజిల్ కూడా కాదు, ముసురు అంటారు. పడిపోతా ఉంటది అంతే. చిన్నగా లైట్. సో దట్ వాస్ లైక్ a real godsend as far as ప్యాకేజింగ్ ప్రకాష్ చౌదరి. అంటే అసలు ఈ మనిషి ఎస్థెటిక్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ ఈజ్ హీ. నేను వ్యాస్ రోహిత్ ఒకరోజు ముందు వెళ్ళిపోయాను విలేజ్ చూసుకోవడానికి. మచిలీపట్నం బీచ్ అంటే ఎట్లుంటుంది ఎండ అసలు ఇంకా చిరాకు ఉంది మాకు. ఇంకా 2 రోజులు షూట్ చేయాలి. నెక్స్ట్ డే నేను లేచేసరికి 10 అయింది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు హోటల్ రూమ్లో. ఓకే, లేచి విండో ఓపెన్ చేసి స్టన్ అయిపోయాము. పిచ్చ క్లౌడీగా ఉంది అండ్ అది అట్లా ఉండిపోయింది 2 రోజులు. అది అసలు ఎలా జరిగింది, అది అందుకే దానికి ఒక మూడ్ ఉంటుంది. ఒక అక్కడే వాళ్ళు ఫ్రెండ్స్ ఒక దీని మీద కూర్చొని మాట్లాడుకుంటారు, అక్కడ కూడా వెనక లైట్ పొగ, ఒక ఇంట్లో నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఓకే, ఈ ముసురు అంత. ఐ థింక్ నేను ఈ సినిమాలో అట్లా ఎంజాయ్ చేసిన సాంగ్ మెంటల్ మర్ఫా. నేను ఫస్ట్ మెంటల్ అనుకున్నా యాక్చువల్లీ. మెటల్ మర్ఫా మెంటల్ ఎందుకు అనుకున్నా చెప్తా. ఎందుకు వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు కదా, వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు లోపల డాన్స్ చేస్తున్నాడు. దట్ ఈస్ ది ఐడియా. నేను ఫస్ట్ అది ఎప్పుడో వీడియో చూసా, గోపి గల్ల గోవా ట్రిప్ లో చార్మినార్ ఎందుకుంది, పతంగ్ ఎందుకుంది, డాన్స్ ఎందుకుంది అనుకున్నా. ఆ తర్వాత సినిమాలో వచ్చిన ఓకే దిస్ ఇస్ ఏదో ఉంది అనుకుని నేను మళ్ళీ నేను వచ్చి పాట ఏంటంటే మెటల్ మర్ఫా అయితే ఏం చేసి ఓకే మెంటల్ మర్ఫా, ఎందుకంటే వాడు డాన్స్ చేస్తున్నాడు కదా లోపల. మెంటల్ మర్ఫా, పిచ్చి మర్ఫా కాదు, లోపల డాన్స్ చేస్తున్నాడు, బ్రెయిన్ మర్ఫా. ఓకే ఓకే వెరీ ఇంట్రెస్టింగ్. దాన్ని చాలా బాగా ఎడిట్ చేస్తారు కూడా, వెరీ నైస్ ఎడిట్, డ్రైవ్ చూపిస్తూ ఉంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే ఐ థింక్ ఓకే క్రేజీ మస్త్ అగైన్ యూ డిడ్ యువర్ జాబ్ ఎడిటర్ అనిపించింది. యా వెరీ ఇంట్రెస్టింగ్లీ డన్. ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు రావడం, it was like a guy version of Autodeck. Right. From Double Engine, it's that. నేను ఫస్ట్ డబుల్ ఇంజిన్ చూసి అడిగి ఈ సినిమాలో ఈ సీన్ కి అసలు ప్లేస్ లేదు ఎందుకో, కానీ చాలా బాగుంది తీయడం, ఎడిట్ చేయడం. వెనకాల వివేక్, నేను డబుల్ ఇంజిన్ చూసిన తర్వాత ఇట్లా బయటకు రాగానే నాకు వివేక్ సార్ అని ఉంటాడు. వివేక్ ఆటో సీన్ మాత్రం వేరే లెవెల్ మ్యూజిక్ ఉంది వివేక్ అంటే, అదేం లేదు వాళ్ళు ఏదో తీశారు చూపించారు చేశారు. నేను తర్వాత ఆలోచించా ఎందుకుంది సార్ ఈ సీన్. ఓకే ఇప్పుడు ఓకే అంటే దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఒక ఆటోకి 100 ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఒక ఎక్స్పీరియన్స్ ఏమో వాడికి అని అనుకున్నా అంతే. ప్రైమరీలీ ఓకే లైక్ స్టాండ్ బై మీ అనే సినిమా నుంచి వి టుక్ ఎ లాట్ ఆఫ్ బేసిక్ నరేటివ్ అక్కడ నుంచి తీసుకున్నాం. స్టాండ్ బై మీలో దే హ్యావ్ ఎ ఫైర్ సీన్, పిల్లలే కదా పిల్లలు, అండ్ దీస్ బాయ్స్ ఆర్ 10 to 12 years old. కరెక్ట్. So they sit around a fire and Stand By Me is a Stephen King novel made into a film. Novel, okay. And it's like the most unlike Stephen King. Stephen King and it's usually a thriller, and you know this is about young boys and their life in a small town, which he says is one of his favorite novels and one of his favorite adaptations of his own books. So మంట చుట్టూ కూర్చొని ఆ నలుగురిలో one of the boys is Stephen King. అంటే వాడు చిన్నప్పటి నుంచి కథలు రాస్తూ ఉంటాడు. ఈ స్టీఫెన్ కింగ్ అంటే స్టీఫెన్ కింగ్. ఓకే. సో వాళ్ళు ఎప్పుడు అదే ఒక కథ చెప్పదా అంటారు, వాడు ఒక కథ చెప్తాడు. అండ్ దే షో కట్ అవేస్ ఆఫ్ ద స్టోరీ హీస్ టెల్లింగ్. ఇట్స్ అబౌట్ ఎ ఫ్యాట్ బాయ్స్ రివెంజ్. వాడు గోస్ టు ఎ పై ఈటింగ్ కాంటెస్ట్ అండ్ బాల్స్ ఆన్ ఎవ్రీబడి. సో ఓకే మంట చుట్టూ వి నీడ్ ఎ కాన్వర్సేషన్ కన్నా we need a story. Somebody needs to tell something around a fire, because it's always like that, right? When you're in the middle of nowhere, you have a fire, you want to entertain your friends. Yes. So I thought, okay, these boys are 20 something. Alanti innocent kada kaadu, it has to be a little sexual. Correct. And yeah, roughly it comes from there. Why is that scene there అంటే నాకు దీంట్లో గోపి గళ్ళ గోవా ట్రిప్ లో చాలా లేట్గా వచ్చేది. ముందే తీసుంటే ఒకటి లేపేసి ఒక మంట చుట్టూ కూర్చుంటారు లాస్ట్ లో, ప్రీ క్లైమాక్స్ లో సాయి డిసప్పీర్ అయినప్పుడు వీడు కథ చెప్తాడు. ఓకే పెద్ద గోపి అబౌట్ దెయ్యం. ఓకే అంటే ఆడు మనిషి కాదురా, ఆడు దెయ్యమే. అంటే అరే ఈ రోజులు ఉంటాయా దెయ్యాలంటే, లేదురా మా తాత పొలానికి పోతే వెనక దెయ్యం ఎక్కి కూర్చుంది, మేకపిల్ల దెయ్యం కథ చెప్తాడు. అది చాలా బాగుంటుంది. ఫైనల్ గా ట్రిమ్ చేయాలి సినిమా, ఇంకా ఫాస్ట్ అవ్వాలి అన్న ఇదిలో
అది ఆటోడెక్ అయ్యే పాసిబిలిటీ ఉండేది అనిపిస్తుంది రోహిత్. అంటే that little story. లిటిల్ స్టోరీ షూట్ చేసి ఉంటే ఒక హారర్ స్టోరీ షూట్ చేయలేదు. No. ఓకే ఓకే ఓకే. ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు ఆ రేవ్ పార్టీకి వెళ్ళి దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ స్లోలీ సోషలైజింగ్ ఎక్సెట్రా In the క్లైమాక్స్. బట్ అప్పుడు వెనకాల లక్ష్మణ్స్ వాయిస్ ఓవర్ వస్తుంది. వాజ్ ఇట్ దేర్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆర్ లాస్ట్ యాడ్ చేశారు కదా మీరు? The film, అదే like I was saying, edit చేస్తూ the film took its own shape. The whole point of Ghost of Goa, అసలు who is this character? అదే కొంచెం జస్టిఫై చేయాలి అన్న ఒక ప్రెషర్ ఒకటి ఇప్పుడు మీకునా మాకే అంటే there's no producer pressure or anything like that. I thought it was a good round off. యా అంటే వాయిస్ ఓవర్ వాస్ We start with Lakshman and we end with Lakshman, Lakshman, and yes. he's only talking about gopis. yes. The voiceover in essence is only introducing you ఇద్దరు గోపీలు, గోపాలపురం, గోపన్న, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. అండ్ నాకు ఇంటర్వెల్లో వాడు మాయమైపోతాడు, ఇది ఎట్లా జస్టిఫై అవుతుంది అని ఒకటి ఏదైతే ఊగిసలాట ఉందో, నేను ఆ వాయిస్ ఓవర్ రాసి అది తీర్చుకున్నా. అంటే వాయిస్ ఓవర్ లో లైన్స్ తో 20 ఏళ్ల క్రితం వీడి వయసు ఆగిపోయింది, వీడికి గోవా అంటే పిచ్చి, గోస్ట్ ఆఫ్ గోవా అంటారు వీడి గురించి తెలిసిన వాళ్ళు, ఓకే నవ్ ఐఎమ్ హ్యాపీ అనిపించింది. అంటే నాకు ఏమనిపించింది అంటే పెట్టకపోయి ఉంటే ఇంకా మిస్టీరియస్ గా ఇంకా ఉండేది యాక్చువల్లీ ఉండేది. బట్ అంటే అగైన్ we were also trying to cover up a scene that didn't work. అదే పార్టీలో there's one conversation which we shot which didn't work. The actors, whatever the circumstances, it fully didn't work. So we needed an interesting lead into the song, రైట్. because the scene okay, was okay. the Yes, conversation okay. was supposed to be the lead into the song. So how do we get over this? And లేకపోతే టక్కని పాట వచ్చేస్తుంది. ఈ గోపీలకి అక్కడ ఒక తెలుగోడు కలుస్తాడు, వాళ్ళ పక్కూరోడు, వీళ్ళది గోపాలపురం అయితే వాడిది రామాపురం. వాడు కలిసి అరే మీది ఆ ఊరు అంటే చేసాము, సీన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అండ్ వర్కౌట్ అవ్వలేదు అనేది వైల్ షూటింగ్ మీకు అనిపించిందా లేక ఎడిట్కి వెళ్ళిన తర్వాత edit lo అనిపించింది? yeah, even our first version we screened it also. అసలు వాయిస్ ఓవర్ లేనిది ఒక 20-25 minutes longer version we did 2 or 3 screenings a while back. ఓకే ఓకే ఓకే. ఆ స్క్రీనింగ్స్ తర్వాత those were some of the most horrible screening experiences for me, the earlier versions, because I was watching the film with the audience and బాగుంది కానీ something about it was dragging on too much. ఓ మీకు అనిపిస్తుంది? నాకు అనిపించింది. ఓకే ఓకే ఓకే. Like you can sometimes you can just understand the energy of an auditorium screen చేసినప్పుడు. I don't take any verbal గా ఏదన్నా వచ్చి ఏమైనా చెప్తే I don't take it very seriously, suggestions or changes. My changes come from my own experience of watching it with the crowd. Interesting. Like where you know here it's falling, we're building up to something nice and we're losing it again, a momentum or whatever. Right, you can sense it in the shoulders of people. యాక్చువల్లీ అంటే నాకు కూడా అనిపిస్తుంది, అంటే సినిమా చూస్తున్నప్పుడు కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నప్పుడు ఇంకా అనిపిస్తుంది. అంటే it's an entirely different film watching anything with an audience. నువ్వు మీరు ఎడిట్ లో కూర్చొని చూస్తే మీ సినిమానే, బట్ ఫీల్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ద. నేను రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఏ స్క్రీనింగ్ అయినా ఫ్రంట్ రోలో మధ్యలో కూర్చుంటా, వెనక కూర్చుంటే రోహిత్ అన్న మాట నీరసం, జనాలు ఎక్కడో చోట డల్, నాకు అది చూడాలని ఉండదు. డైరెక్ట్ స్క్రీన్ మీరు ఎంజాయ్ చేయాల్సింది అంతే, నేను ఎంజాయ్ చేయాలి, నేను అవగాహన లేచి వెళ్ళిపోతా బయటికి, అసలు వెనక్కి తిరిగి కూడా చూడండి. ఓకే, రియాక్షన్స్ కూడా కనపడవద్దు, కానీ బయటకు వచ్చి చెప్తారు అదంతా ఉంటుంది. కానీ వైల్ వాచింగ్ ఒకటి ఫోన్లు కావచ్చు, లేదా అదే జనాలు సరే ఇట్లా అవుతారు చూడు, అది నాకు చూడాలని ఉండదు. అవుతారు మా సినిమాల్లో డెఫినెట్లీ ఆ మూమెంట్స్ చాలా ఉంటాయి, ఏ సినిమా కన్నా అవుతారు. అదే రీసెంట్గా ఎవరో కలిసి రెండే నా డబుల్ ఇంజన్ ఇంకొక 15 నిమిషాలు ఉండి వాళ్ళకి పాము దొరికి పోలీసులు ఎమ్మటపడి ఇట్లా ఏమైనా జరుగుంటే అయిపోయేది అన్న సినిమా. అది పాయింటే కాదు సినిమా, కాదు అసలు డబుల్ ఇంజన్ కి పెద్ద డిస్కషన్లు కానీ ఇంత ఆలోచించడం కానీ ఆ కట్ అంతే, అది అలా. ఈవెన్ విశ్వ ప్రొడ్యూసర్ ఏం చెప్పలేదు,
ఫస్ట్ అక్కడి నుంచే వస్తుంది కదా. ఐ థింక్ వీ స్పోక్ టు విశ్వ. సో విశ్వతో ఇట్లనే పల్లెటూరి అంటే ఆయన అన్నాడు, నాకు అప్పుడప్పుడు జనాల పాట వినలేదనే ఫ్రస్ట్రేషన్తో నేను ఫుల్ పార్టీస్లో తాగేసి అని చెప్పలేదు ఆయన. యాక్చువల్లీ ఫుల్ పార్టీస్లో నేను కొంచెం ఇట్లా హాట్ ఉన్నప్పుడు బెస్ట్ సాంగ్ ఆఫ్ ద డికేడ్ అది ఇది అని అరుస్తూ ఉంటాను, ఎవ్వరు వినట్లేదు దాన్ని అని. లేదు నాకు పల్లెటూరి పిల్లగాడు దానికి చాలా, నాకు రీసెంట్ మొన్న ఇన్స్టాగ్రామ్లో సంధ్యాలో 35కి వెళ్ళినప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను చాలా రోజుల నుంచి మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ పాట నన్ను ఎంత కామ్ చేసింది, అండ్ మా అమ్మ చెప్పిన దూపు తీరని కథలన్నీ గుర్తొచ్చినాయి నాకు, ఆమె చనిపోయినాక కూడా నాకు ఈ పాట చాలా హెల్ప్ చేసింది. ఇట్లాంటి రియాక్షన్స్ ఇంత ఇంటెన్సివ్ కాకపోయినా చాలామంది అసలు మళ్ళీ మళ్ళీ విని ఆ కామ్ డౌన్ అవుతాం ఈ పాట విన్నప్పుడు. నేను మా ఫ్రెండ్స్ యూఎస్కి వెళ్తారు కదా, వాడు ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు బాగానే ఉంటాడు, లండన్లోనో దోహాలోనో లేవర్ ఉంటుంది, అక్కడ ఏడుస్తారు జనరల్లీ, అప్పుడు హిట్ అవుతూ ఉంటుంది, ఓకే నేను వెళ్ళిపోతున్నా ఇంటి నుంచి అని. అలా అయినప్పుడు నేను 2-3 సార్లు సెంట్ ఇస్తాను, అరే ఇది విను కొంచెం పీస్ ఉంటుంది, ఇట్స్ ఓకే. సెకండ్ వర్స్ సోనీకి వెళ్ళడం వల్ల వచ్చింది కానీ ఓకే ఇట్స్ ద బ్యూటిఫుల్ థింగ్. యాక్చువల్లీ పాట పూర్తి అయ్యేది మొన్న నిన్న పోనీ రేపో మాపో అని. పాటలు ఎంత 2 నిమిషాలు ఉండింది Initially it was only like less than 2 minutes. లెస్ దాన్ 2 minutes. ఫస్ట్ వర్స్ కి అయిపోతుంది. సినిమాలో వాడు ఎక్కడ ఆగిపోతుంది అంతే, సినిమాలు అంతే వాడతారు అనుకుంటా. సినిమాలో అంతే వాడతాం. తర్వాత when we had to make it a full song for the album, that's when Vivek expanded the length and the second. అది నేను చాలా సార్లు చెప్పే ఉంటా, బట్ ఓకే మళ్ళీ షేర్ చేస్తా. అంటే ఆ పాట రాయడానికి ఎక్కడికన్నా వెళ్దాం చేసి అన్నాడు, మిగిలిన బిట్ జస్ట్ ఒక 1.5 minute రాయాలి, ఓకే మా ఊరికి వెళ్దాం అని చెప్పి. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు పెట్టుకుని రచ్చరచ్చగా ఉన్నారు. వన్ డే వివేక్ ఇచ్చిన టైము, ఎందుకంటే న్యూ ఇయర్ December 30th వస్తున్నాడు, 31st ఈవినింగ్కి సిటీలో ఉండాలి. 6:30కి రీచ్ అయ్యాం మా ఊరికి. ఒక ఫ్రెండ్ని భోజనాలకు అది పంపించాము, 1/2 అవర్లో వచ్చేసింది. నాకు ఊరు రీచ్ అయ్యే వరకు వివేక్ మధ్యలో ఏం చేసి ఎంజాయ్ చేయ పాట వివేక్ అంటే రాకపోతే రాదు పోయి వచ్చినాక రాసుకుందాం ఏముంది అని మా క్యాంప్కి వచ్చి అరే ఇక్కడ చిన్న సెటప్ చేసుకుందాం చేసి నేను డిజైన్ చేస్తాను, ఇక్కడికి వచ్చి జామ్ సెషన్స్ చేసుకుందాం పాటలు, అంత కామ్ విలేజ్. ఓకే 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 అదొక డ్రీమ్. భోజనాలకి ఎవరైనా పంపించాం, వాళ్ళు వెనక్కి వచ్చే వాళ్ళు అయిపోయింది పాట. వాళ్ళు చాలా హత్య మేము పాల్గొందాం అనుకున్నాం, సెషన్ వచ్చింది ఎట్లా జరుగుతుంది అనుకునేలోపు. ఐ థింక్ వివేక్ హ్యాస్ ఇట్ వైబ్ కదా. ఆయన EXT లో చేసినప్పుడు కూడా తర్వాత ఆడియన్స్ లో ఎవరికైనా ఫామ్ హౌస్ ఉందా, ఇప్పుడు అందరం ఫామ్ హౌస్ ఊరు వదిలి వెళ్ళాలి, సిటీ వదిలేసి ఏదైనా పల్లెటూరుకి వెళ్దాం అంటే వివేక్ రెడీ అయిపోతాడు. ఈ పాటలో చివరిలో ఉంటారు కదా లాస్ట్ లైన్, ఈ పాట ఉంటది అని చెప్పేసి యు ఎండ్ ఇట్ సేయింగ్ దట్ ఈ పాట ఉంటది, అది వివేక్ ఇంప్రూవ్ అవ్వదు. నీ వెంట ఉండే పాట ఉంటుంది, ఆ పాట ఉంటది ఆ పాట ఉంటది అనుకుని వచ్చి లాస్ట్ లో ఈ పాట ఉంటది. అది రోహిత్ కూడా రికగ్నైజ్ చేయలేదు. రోహిత్ చూసావంటే ఓ షిట్ ఈ పాట ఉంటది, దట్ ఈస్ అది హిట్ అయినప్పుడు మాత్రం I think it's like a very beautiful country song. Pallettoor Pillagada, and a country song in its essence is always talking about the road. It's about talking about the road and the endless walk, or you know, the metaphor for life in general. The metaphor for life in the context of a road. Right. అంటే మా భూమి ఆ పాట తెలుసుగా, పల్లెటూరి పిల్లగాడ. ఏది అంటున్నారు? మా భూమి సినిమాలో పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ అని చెప్పి ఒక పాట ఉంటుంది. గుర్తు రావట్లేదు నాకు, బట్ even that was the reason why we wanted to name the song that. ఆ లైన్ ఎక్కడ ఉండదు పల్లెటూరి పిల్లగాడ అని. నేను when I was 8-10 వయసు ఉన్నప్పుడు మా క్యాంపులో రేడియోలో వస్తున్నప్పుడు పాట విన్నాను. ఓకే ఎంత కూర్చుండిపోయిందని నా మైండ్లో. అంటే రేడియోలో రెగ్యులర్ తెలుగు సినిమా పాటలు ఇవన్నీ వినేవాళ్ళం. ఆ తర్వాత 20 yearsకో నేను ఒక స్టూడియోలో జాయిన్ అయ్యా, చిత్రలేఖ అని చెప్పి. అది ఆ ఫిలిం ప్రొడ్యూసర్ కొడుకుది, మహబూబ్ ప్రొడ్యూసర్ బి నరసింహరావు. ఓ రోజు నాకు ఇట్లా బీటా టేప్స్ అని ఉంటాయి, అవి ఇచ్చి సబ్ టైటిలింగ్కి కూర్చుని సినిమా మొత్తం చూడాలి, ముందుకి వెనక్కి ఏ సీన్ ఎంత లెంత్ ఉంది, అక్కడ టైం కూడా వస్తూ ఉంటుంది. సినిమాలో ఓపెన్ అయింది, ఆ పాట స్టార్ట్ అయింది. ఓ ఫక్,
దీంట్లో అని చెప్పి నేను పక్కన పెట్టి పాట అంతా చూసుకుని హ్యాపీగా ఓకే ఓకే ఓకే. ఊరికే ఏడిపించేస్తుంది ఆ పాట అయితే. సినిమా స్టార్ట్ అయిన 1 minute వస్తుంది. అందుకే దానికి ఒక రకమైన ట్రిబ్యూట్. ఓ నైస్ నైస్ నైస్. మా భూమి చూడాలి అంటే అరే మా భూమి ఫిలిం మస్ట్ వాచ్. There's a beautiful restoration available on YouTube. యూట్యూబ్ ఉన్నట్టుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఐ డెఫినెట్లీ వాచ్ ఇట్. బట్ యా, సో నేను యాక్చువల్లీ మీరు రోహిత్ని అడగాలనుకున్నాను సేయింగ్ దట్ ఏంటంటే ఇప్పుడు సో యూ డైరెక్ట్ ద ఫిల్మ్, యూ ఆర్ ఆన్ లొకేషన్, యూఆర్ డైరెక్టింగ్ అ సీన్ ఆర్ స్టేజింగ్ యాక్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ మీ స్క్రీన్ నేమ్ ఈజ్ అవంతి వెన్ యూ ఎడిట్, రైట్? ఇవి 2 డిఫరెంట్ పర్సనాలిటీసా? ఆర్ సో 3GT అన్నప్పుడు మీరు సినిమా థియేటర్ బయట అన్నప్పుడు మీరు ఏమన్నారంటే ఇట్ స్టార్టెడ్ టు బికమ్ ఇట్స్ ఓన్ ఫిల్మ్ వెన్ ఐ వాజ్ ఎడిటింగ్ ఇట్ అని. బట్ in your head, do you compartmentalize it as a 2 different? I don't think I can. Yeah, so you shoot to edit. On location you shoot it to edit, but again then you edit location me assembly chestharu. Is it like that ani? It's this I feel like I'm editing on set and directing at the desk. Okay. Right. I see what you mean. Actually, I see what you mean. స్టేట్మెంట్ రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు. అదే మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చాను అని ప్రిలూడ్ ఇవ్వకుండా లేదు, జస్ట్ నేను సింపుల్ గా చెప్పాలంటే అవంతి రూయ్ అనేది పేరు తప్పితే అదేం ఉండదు. the whole point of Coen brothers edit their own films and the editing alias is called Roderick James. అది ఎప్పటి నుంచో పడిపోయింది మైండ్ లో. That's so cool. Like okay, let's also come up with a name for the edit thing అని. నేను పక్క నుంచి చూస్తుంటే రోహిత్ డైరెక్ట్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది ఆ ఎడిట్ అంటే ఆటోమేటిక్ ప్రతి డైరెక్టర్కి ఎడిట్ మైండ్ లో ఉంటుంది, బట్ అది రోహిత్ లో చాలా ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. నేను చేసేటప్పుడు నాకు కొంచెం నేను ఒక్కడనే ఉన్నాను, రోహిత్ లేడు. There'll be long takes, 8-minute takes అండ్ సేఫ్టీ కట్స్. అండ్ మా కెమెరామెన్ చెప్తా ఎప్పుడు ఎక్కడ తీసినా బయట చెట్టు పుట్ట షాట్ తీసుకోవాలని చెప్పి. నేచర్ లో నేను బయట తీసినానంటే చెట్టు గాలి కూగేదో ఏమో మధ్యలో కట్ పడుతుందేమో. రోహిత్ అది ఉండదు అనిపిస్తుంది. రోహిత్ sometimes it kind of backfires on me also, not shooting a little extra. Okay. Footage లేకపోవడం వల్ల I get a little too precise on set. కానీ చాలా సార్లు దట్ డజంట్ వర్క్ లైక్ దట్. నువ్వు రష్ చూసేదాకా నీకు అక్కడ ఒక సాలిడ్ గా ఉంది అనిపిస్తుంది, బట్ వెన్ యూ కమ్ అండ్ ఎడిట్ ఇట్, షిట్ దిస్ ఇస్ లైక్ 10 seconds షార్ట్ ఆర్ 10 seconds too long. ఓకే ఓకే ఓకే. నాకు అంటే నేను ఏడీగా చేస్తున్నప్పుడు ఇట్లా కెమెరామెన్ 2-3 విన్నా ఒక షాట్ ఎందుకు తీద్దాం అంటే ఎడిటర్ తిడతాడయ్యా, ఎడిటర్కి ఇవ్వాలి నువ్వు ఎక్కువ ఇచ్చి చేయడంలో తప్పు లేదు, బట్ అది అంటే స్టాండర్డ్ పద్ధతి. ఒక షాట్ తీసుకుందా లేకపోతే ఎడిటర్ అక్కడ ఎడిట్ లో ఎందుకు వాడతాడో తెలియదు. ఇప్పుడు చెట్టు పుట్ట షాట్ అంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ ఇస్ ట్రెడిషనల్లీ కాల్డ్ B-roll. ఓకే. సో వెన్ Herzog went to the US to make his first American film with Nicolas Cage. Okay. I think it's with Nicolas Cage and Nicolas Cage. షూట్ ఫస్ట్ డే షూట్ అయిపోయిందంట, అనుకున్న దాని షెడ్యూల్ కన్నా గంట ముందు అయిపోయిందంట. ఓకే అయిపోయింది, ఓకే ప్యాకప్ అని చెప్పండి. ఎవ్రీబడి వాజ్ మల్మరింగ్, ఏంటో అనుకుని వెళ్ళిపోయాడంట. సెకండ్ డే ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్ అగైన్. అనుకున్న దానికన్నా గంట ముందే ప్యాకప్ చెప్పేశాడు అంటే ఎవ్రీబడి వాజ్ మల్మరింగ్. సో ఒక ఏడీని పిలిచి అడిగండి ఏంది అంత నసుగుతున్నది ఏంటి. అదే సార్ మీరు ఏమంటాను కవరేజ్ తీయట్లేదు అంటే, కవరేజ్ ఇన్సూరెన్స్ లో ఉంటుంది కవరేజ్ ఏంటి అని అడిగాడంట. అదే సార్ ఇలా కట్అవేస్ అవి ఉంటాయి. సో ఇదంతా నిక్లెస్ కేజ్కి తెలిసి ఈ వెంట్ ఒక చిన్న యాపిల్ బాక్స్ ఏదో ఉంటే దాని మీద ఇలా నించుని అందరినీ దగ్గరికి రమ్మని. ఫస్ట్ టైం ఓ మొగోడు వచ్చాడు హాలీవుడ్ కి. వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలుసు, మీరు ఎక్కువ నస పెట్టకండి, వాడు చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఓకే, సో నైస్ కవరేజ్ అంటే ఇప్పుడు ఇన్ టుడేస్ కాంటెక్స్ట్ మనం రోల్ అంటే బిఫోర్ యూ స్టార్టెడ్ టాకింగ్ అంటే పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యక ముందు కూడా అనుకుంటుండే కదా, ఒకటే రోజు 14 సినిమాలు రావడం, ఒకటే రోజు 21 సినిమాలు రావడం. అగైన్ డిజిటైజేషన్ బూమ్ వల్ల అన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉండడం వల్ల విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ ఫుటేజ్ 5 గంటల ఫుటేజ్ 6 గంటల ఫుటేజ్ ఉండదు, అది ఇంకా చాలా తక్కువ.
Like you have no clue how much people shoot, and you have no clue how much slow motion people shoot. యా ఇది రీసెంట్ సరే అంటే యాక్చువల్లీ ఇది తెలుసు కదా సినిమా గురించి మాట్లాడిన తెలుసు కదా ఎందుకు అంటున్నా అంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ దట్ గాట్ టు మై మెమరీ అని దాంట్లో ఎంత స్లో మోషన్ ఉంటుంది అంటే సినిమా అయిపోయిన తర్వాత వీడితో అంటున్నా ఆ స్లో మోషన్ అయితే తగ్గించేస్తే 20 నిమిషాలు సినిమా పోతుంది తగ్గుతుంది లెంత్ అండ్ యాక్చువల్లీ ఆ సినిమాకి స్లో మోషన్ అవసరం లేదు అవసరం లేదు సంథింగ్ ఎల్స్. అండ్ 120 FPS చూస్తే అది పోతూనే ఉంటుంది ఇంకా. అంటే ఈవెన్ ఓకే ఈవెన్ గుడ్ డైరెక్టర్స్ ఐ హర్డ్ దట్ పాదంజిత్స్ ఫిల్మ్స్ ఫస్ట్ కట్ ఎనీథింగ్ బిట్వీన్ 4 to 5 hours వస్తుందంట. ఫ్రమ్ ఫస్ట్ కట్ నాట్ ద రష్ ఇంకా 8 గంటలు 10 గంటలు ఉంటుందేమో. అదే 8 గంటల. వెన్ వి ఫినిష్ షూటింగ్ డబుల్ ఇంజిన్ మొత్తం 7.5 TVలో అయిపోయింది. Okay. So the producer was really concerned. అయిపోయింది సినిమా. Do we really have the entire film here? But I think that also comes from your budget. ఇంత చేయాలి Budget, but but it's got more to do with being a little precise on set. It started with చివరికి మిగిలేది was a last multicam film. Okay. Until then we were shooting a lot of multicam, story discussion, natulu, there's a lot of scenes, especially because time constraint. Especially నిరుద్యోగ నటులు 1 అది ఒక్కొక్క రోజులో ఎన్ని సీన్లు తీసేవాళ్ళం అంటే వితౌట్ ఎ మల్టీ క్యామ్ అసలు బ్రెయిన్ ఫ్రై అయిపోద్ది. యూ కాంట్ కీప్ అప్ విత్ దాట్ మెనీ సీన్స్. అచ్చా ఓకే దేర్ ఆర్ మెనీ యాక్టర్స్. మల్టీ క్యామ్ అర్థమైంది, బట్ యూ హ్యావ్ టు షూట్ అ లాట్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్, డ్రామా నడుస్తుంది, యాక్టర్స్, నెంబర్ ఆఫ్ సీన్స్ ఒక పాయింట్ కి వెళ్ళే కథ కాదు కదా, ఒక్కొక్కటి జీవితాన్ని చెప్తా ఉంటాం. అది ఎక్కడ ఆగొచ్చు, ఇది ఇక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది, అది కాదు. సో తెలీదు. అండ్ అన్నట్టు ఈవెన్ ద బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఈజ్ లైక్ ఇప్పుడు హార్డ్ డిస్క్స్ ఆర్ లైక్ యువర్ న్యూ వర్జన్ ఆఫ్ ఫిల్మ్ రీల్. ఓ నింపేలేవు, అంత బడ్జెట్ ఉండదు. అండ్ సో దట్స్ వేర్ యూ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. కరెక్ట్. ఇది అంటే ఈ ఫుటేజ్ ఎందుకు అనిపించింది అంటే సో స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే వస్తుంది. సో ఫినాలే కోసం ఏదో ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. వన్ ఆఫ్ ద ప్రోమో ఐ థింక్ 1 week బ్యాక్ అయితే వచ్చింది, ట్విట్టర్లో రిలీజ్ చేసినారు. 1 minute 40 seconds promo. 40 second promo. Guess how many cuts that has? 40 second promo. Just అంటే నువ్వు ఇలా గెస్ అని అడుగుతున్నావు కాబట్టి 1 guess should be no cuts. నేను 60 ఉంటాయి. 1 guess should be a lot. సీన్ చెప్తాను, ఐ నాట్ మేక్ ఇట్ లాంగ్. సీన్ చెప్తాను. అమ్మాయి ఇక్కడ నుంచి అక్కడికి ఉరుకుతుంది. షీఈస్ ట్రైనింగ్ ఫర్ అ ఫైట్. అంతే. ఫైట్ సీన్ కూడా గెస్ హౌ మెనీ కట్స్. 40 seconds ఫుటేజ్. 40 seconds you can ట్రావెలింగ్ సోల్జర్ అయితే ఒకటే 80 I guess. 80 ఇట్ హస్ 39 cuts. ఓకే. లిటరలీ ఆమె కాలు లైక్ ఉరుకుతుంది, కాలు పెడుతుంది, ఇటు షాట్, అటు తిరిగింది, ఒక రియాక్షన్ ఇస్తుంది, అటు పక్క నుంచి ఇంకో కెమెరా షాట్. అంటే అఫ్ కోర్స్ హాలీవుడ్ బడ్జెట్స్ బీభత్సంగా ఉంటాయి, ఎన్నో కెమెరాలు ఉంటాయి, ఎన్నో బీరోలు చేస్తారు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఉరుకుతుంది అమ్మాయి. అండ్ షీ హాస్ టు మేక్ అంటే ఒక ఆ రన్ షీ హాస్ టు డూ ఇట్ ఇన్ లైక్ సమ్ అమౌంట్ ఆఫ్ సెకండ్స్ ఆర్ నంబర్స్. పక్కన వాడు ట్రైనర్ ఉన్నాడు. అది ఆల్ దిస్ డిడ్ యు లైక్ ద కట్ ఆర్ నాట్? It was bad. It was jarring. Okay, it was jarring. Okay, not in a good way. It was jarring. So it was bad. అంటే అన్ని కట్స్ చేశారంటే వాళ్ళు ఎంత ఫుటేజ్ తీసి ఉండాలి అనేది నా అంటే తర్వాత ఆలోచించిన అనమాట. బట్ ఇన్స్టాగ్రామ్ రిలీజ్ అవుతుంది దట్ బ్రో నౌ టుడే. ఇట్స్ అరే ఇలా దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ స్టోరీ డిస్కషన్ 2. ప్రకాష్ అవుతుంది ఆఫీస్ తీసుకొని ప్రీ ప్రొడక్షన్ మొదలవుద్ది. ఒక కెమెరామెన్ వచ్చి మాట్లాడతాడు ఇలా 50 గోపుతోలు పెట్టి తీద్దామని. ప్రకాష్ అవుతుంది అంటాడు అన్ని అసలు ఎడిటర్ ఏమైపోవాలి అన్ని గోపుతోలు పెట్టి తీస్తే. ఎవరో ఎడిటర్ స్టేట్మెంట్ చూసా లైక్ 1970s ఎప్పుడు ఒక కట్ స్పాన్ 12 seconds ఏమో, ఇప్పుడు 2.7 ఆర్ లెస్ దాన్ దట్. ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ అనేది లెస్ దాన్ 2.7 seconds. 2.7 is a lot actually. నేను ఐ థింక్ ఫర్ మీ ఇట్లా వరస్ట్ ఇట్లా కట్ నాకు ఇట్లా కొంచెం ఇట్లా అనిపించింది ఆన్ ద ఫేస్ అనిపించింది KGF 2. నేను చూడలేకపోయా ఆ సినిమాని అసలు. నేను సోకాల్డ్ జెన్జీ, నేనే ఐఎమ్ 27, నేను జెన్జీ కిందకే వస్తా. నేను చూడలేకపోయా ఆ సినిమా. నాకు చాలా ఇట్లా ఏంట్రా ఇది, నాకు వైఎంఐ ఇన్ ఇట్లా ఫ్లాషెస్ లో ఎందుకు చూస్తున్నా సినిమా? నేను సినిమాలో చూడాలి కదా. సినిమాలో ఉండాలి కదా అనేది ఏం లేదు. లైక్ యునో ఇప్పుడు చెప్తున్నాడు కదా అంటే 12 seconds to 2.7.
it is gonna keep changing. కరెక్ట్ బట్ నాకు ఇట్లా చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. నేను చూడలేను, ఐ కాంట్ ఫాలో దిస్. బట్ అదే ఐ థింక్ సలార్ వాజ్ వే బెటర్. సలార్ లో కూడా ఇంటర్ కట్స్ చాలా ఉంటాయి బట్ స్టిల్ బెటర్ అనిపిస్తుంది. I think KGF 2 is a real achievement in editing. Okay. Because I don't like KGF 1. I tried watching it so many times. It seemed like ఇప్పుడు కన్నడలో పూజ జగన్నాథ్ సినిమాలు రీమేక్ చేస్తారు కదా విత్ లెసర్ క్వాలిటీ. ఏంటిది లైక్ దట్స్ బ్యాడ్ డైలాగ్, దట్స్ వాట్ ఇస్ హూ ఇస్ దిస్ గై హూ. సో ఐ KGF 2 అసలు వెళ్ళాలనే ప్లాన్ కూడా లేదు. randomly రామ్ గోపాల్ వర్మ వాస్ టాకింగ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూ దట్ హీ లైక్స్ ద ఎడిట్. అంత స్పెసిఫిక్ నేను ఎప్పుడు చెప్పడే ఎడిట్ నచ్చింది అని ఐ జస్ట్ సా ఇట్ ఆన్ మై కంప్యూటర్. ఐ హ్యాడ్ లైక్ అ రియల్ బాల్ బికాస్ ఇప్పుడు KGF 2 achieved a trailer for 2.5 hours. Correct, exactly. That is my problem. Right. You know, and it was quite something. It was an absolute, of all these large budgeted films being made India lo, that was the editor's film. KGF 2 for me. Yeah, so for every 2 or 3 minutes he has to finish a narrative in itself. I did lone malli and very ante ippudu like Padanjit does that a lot. Sadapat lo gaani even in Kavali and other films, every scene is happening in 2 or 3 places. అంటే ఒక కాన్వర్సేషన్ ఇక్కడ మొదలైతే దిస్ కాన్వర్సేషన్ కి రిలేటెడ్ ఇంకే ఎవ్రీథింగ్ ఇస్ కటింగ్ బిట్వీన్ 3 or 4 places and they all put together have a beautiful sense of flow. So I think KGF 2 achieved that at a very end. Every scene is like happening 4-5 places. The film pauses to stay in a single location only 2 or 3 times in the entire film. Oh, okay. One is where he goes and blows up that police station, which is an incredible scene. You know, and I could say, because but once you've edited films, you can't watch a film like a non-editor. Correct. That's your curse. Correct. So when I was watching it, when he took that pause, like, oh shit, like why is it not cutting around? Okay, we're gonna stay here for a bit, and adu peddanna antadu pakka kuchunna, like he takes out that whole gun and that was a crazy scene, man. Yeah. నేను మన మీటింగ్ టైం అవ్వట్లేదు. 4 కని చెప్పా. ఓకే up to ఎంత 2:15. I think we can wrap అనుకుంటా. వివేకే 3 సార్లు వచ్చారంటే మనం 4-5 సార్లు రావచ్చు. most welcome. Because like we అంటే అలా బాగుంది సెటప్. అంటే వీకెండ్ ఎస్పెషల్లీ ఇంకా సండే అనుకో ఇంకా ప్లెజెంట్గా ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి మార్నింగ్ టైం కాఫీస్ అండ్ రైట్. ఐ థింక్ నాకు ఒక క్వశ్చన్ ఉంది అండ్ దెన్ ప్రాబ్లీ అనదర్ క్వశ్చన్ ఇస్ ఇప్పుడు రోహిత్ ఆస్క్డ్, యూ ఆల్సో ఆస్క్డ్ like what do you guys do other than this? So both of us are working and we know we want to keep it like this only. అది పేల్చది పేలకపోతే పేలలేదు, ఇలా ఇల్లు కాకపోతే ఇల్లు మారితే ఇంకొక రూమ్ దానికి. ఇట్ ఈస్ లైక్ దాట్. అంటే ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ జస్ట్ అ రూమ్, బట్ ఫర్ యూ గైస్ ఇట్ ఈస్ ది ఎంటైర్ థింగ్. లైక్ యూ డూ ఫిల్మ్స్ రైట్? మరి హౌ డూ యూ, అంటే హౌ ఫ్రస్ట్రేటింగ్ ఇట్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ యూ ఇనఫ్? ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఆన్ మనీ టర్మ్స్ అంతే. అదే నాకు ఇది అనుకున్నప్పుడల్లా నాట్ రివార్డింగ్ ఇనఫ్ అని ఇమ్మీడియట్ ఒకటి అనిపిస్తుంది. ఇట్ హ్యాస్ రివార్డెడ్ టూ మచ్, టూ మెనీ థింగ్స్. ఓకే కష్టాలు ఉన్నాయి చాలా, అది వేరు. కానీ ఇప్పుడు రోహిత్ పరిచయం అవటం లేకపోతే నేను రోహిత్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని కైండ్ ఆఫ్ షూట్స్ చేసాం, చాలా రివార్డింగ్ అనిపిస్తుంది అది. డబ్బులు అది అంటే రోహిత్ ఎక్కడుంటే అక్కడే ఎడిట్, కలర్, హార్డ్ డిస్క్లు అక్కడే ఉంటాయి, అక్కడే తాగుతాం, తింటాం, వాట్ ఎవర్. చాలా బాగా అనిపిస్తుంది ఆ ప్లేస్. ఒక ఎస్ దిస్ అవర్ డెన్, ఇక్కడ అన్నీ జరుగుతాయి. ఇక్కడ నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది ఒకసారి రోహిత్ అలా జస్ట్ గడబెట్టి కిందకో పైకో వెళ్తే, ఎందుకో ఎవడన్నా దొంగ వచ్చి ఒక హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోతే ఏం జరుగుతుందని, అది కూడా పోతే పోయింది, ఒక సినిమా పోయింది అనుకుందాం. ఇట్స్ జస్ట్ హ్యాపీ వీఆర్ డూయింగ్ దిస్. ఇప్పుడు చాలామందికి రకరకాల సినిమాలు చేయాలనుకుంటున్నారు, చాలా ఫిల్మ్ మేకర్స్కి. ఆఫ్టర్ ఎ పాయింట్ కుదరదు. నువ్వు పెద్ద ఫిల్మ్ మేకర్ అయిపోయినాక నువ్వు అలాంటి సినిమానే చేయాలి.
ఒక హీరోతోనూ ఒక బడ్జెట్ ఓరియంటెడ్ అండ్ రియలిస్టిక్ సినిమా అనేది ప్రతి డైరెక్టర్కి డ్రీమ్. ప్రతి డైరెక్టర్ మాట్లాడతాడు దాని గురించి, ఒక రియలిస్టిక్. ఈవెన్ there's this quote by Pasolini, an Italian filmmaker. He says, "Cinema is my explosion of love for reality." ఓకే అంత హెవీ అవుతుంది. అంటే that is especially something you discover. And once you've made a film, once you've made a 5-minute short film, once you made a 2-minute short film, once you're aware of the process, okay, ఇలా తీస్తాం, ఇలా కోస్తాం, this is what we do, and that's the film. Once you've been through that, మొత్తం సినిమానే మ్యాన్, ప్రపంచం అంతా సినిమానే. ఇప్పుడు నేను తిరిగితే ఇది క్లోజ్అప్, వాళ్ళిద్దరు వైడ్, లైక్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ జస్ట్ సినిమా. ఇప్పుడు నేను ఆటో ఎక్కితే ఒక సినిమా, మెట్రో ఎక్కితే ఒక సినిమా, ఎండ ఒక సినిమా, వాన్ ఒక సినిమా. సో అండ్ ఎస్పెషలీ రెయిన్. సో టు బీ ఏబుల్ to experience that and to some degree achieve that, this explosion of love for reality. And because reality is way more dramatic than any film anybody can make. Ippudu enta dramatic war film teesina kuda, like the reality of some audience sitting in a theater and watching it is way more dramatic than the film itself. What they're going through, what they're feeling when that is going. వాళ్ళు బయటికి వెళ్తే దాని గురించి ఏం మాట్లాడతారు, లైక్ వాట్స్ ద. సో యా, మనీ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. నో ఫకింగ్ వే we are disregarding that, but it in itself, people don't get to live like this. యా వెరీ this is true. Yes, నేను మొన్న yes, I agree. మా అవంతి బ్యాచ్ తో ఒక మీమ్ చేపించి పెడదాం అనుకున్నాను. పైన నా ఫోటో ఉంటుంది. ఏంటంటే, తీసిన సినిమాకి డబ్బులు రాకపోయినా సినిమాలు తీయడానికి డబ్బులు వస్తే చాలు. ఇంకా బ్రహ్మానందం, అసలు నువ్వేం చెప్తున్నావు అన్న ఎక్స్ప్రెస్ బ్రహ్మానందం. సో అంటే సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళే మీటింగ్ ఇంకో దాంట్లో పడిపోతాం మళ్ళీ. ఇప్పుడు దాని ప్లానింగ్, దాని లొకేషన్స్, దాని స్క్రిప్ట్ రీరైటింగ్ కానీ. It's the best thing you can distract yourself with. Woody Allen కాన్స్ లో తన ఫిల్మ్ ఒక దాని ప్రెస్ మీట్. సో అదే వాట్స్ దట్ యాక్టర్స్ నేమ్. సో ఏదో మాట్లాడుతూ సేయింగ్, వై డిడ్ యూ క్యాస్ట్ దిస్ పర్సన్ అంటే, ఈ సెడ్, ఐ గో టు షూట్స్ సో దట్ ఐ కెన్ వరీ అబౌట్ కాస్ట్యూమ్స్, సో దట్ ఐ కెన్ వరీ అబౌట్ షెడ్యూల్స్, I can worry. These are finite problems. Instead of sitting at home and worrying about the meaning of life, I would rather be on a shoot and worry about costumes. If did somebody turn up on time? So I think it's the most beautiful distraction to the otherwise larger questions of life. అంటే ట్రూ, డెఫినెట్లీ వెరీ డిఫెన్సివ్ అనిపించచ్చు ఈ మాటలు. ఏం చేస్తా మీకన్నా కదా, ఎవడన్నా విన్నా కూడా అబ్బా చాలా బాగా కవర్ చేస్తున్నారు అన్నట్టు. అదే చేయట్లేదు. What exactly are they covering? No. Sorry. చెప్పండి. అంటే కామ్ ఫిలిమ్స్ అన్నారు, నువ్వు కూడా మాట్లాడావు. నాకు దాని మీద హోప్ ఉంది. మన ఇంకా జనాలు కనిపిస్తుంది ఆ టెండెన్సీ. అంటే విసుగొచ్చేసింది ఈ భారీ అన్ని మైథాలజీని, అన్ని భారీ అలాగంటే ఒక సత్యం సుందరంలో ఉంటుంది, లేదా ఒక అయ్యప్పనం కోశ్యం లాంటి ఒక లాంగ్ టేక్స్. యూ కెన్ సీ Gopi Galla Goa trip. ఒక 100% ఏదో ఒక రోజు వస్తాయి. సరే లేట్ అవ్వచ్చు, ఓకే, నేను లేట్ లైఫ్లో డబ్బులు సంపాదించడం, మేబీ రోహిత్ వాళ్ళకి వస్తాయి. నాకు వచ్చినాయి అంటే మాకు వచ్చినప్పుడు అప్పుడు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తాం అంతే. ఇట్స్ లైక్ ద పెండ్యులమ్ స్వింగింగ్. అంటే ఒక ఎక్స్ట్రీమ్ వెళ్ళిందంటే మళ్ళీ మెల్లిగా ఇటు పక్క వస్తుందేమో. అండ్ మీరు అన్నట్టు అంటే నేనేదో పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసిన తెలియదు, కానీ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన ఐ నో ఎడిట్ ఎలా జరుగుతుంది ఏంటి అని. సో వెన్ యూఆర్ స్పీకింగ్ దట్ ఓకే దిస్ ఇస్ అ వైడ్, దిస్ ఇస్ అ క్లోజ్అప్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నేను మళ్ళీ 2-3 సార్లు వెళ్ళి కెమెరా చెక్ చేసుకున్నాను కదా, ఓకే ఎందుకు ఫుటేజ్ వస్తుందా లేదని. ఐఎమ్ ట్రైంగ్ టు బీ ఇన్ ద కాన్వర్సేషన్ విత్ యూ, బట్ ఆల్సో మై మైండ్ ఇస్ దేర్ లుకింగ్ అట్ ద కెమెరా. ఓకే యాంగిల్ ఇలా చేంజ్ చేసినప్పుడు ఓకే నా చేయిలా కట్ అయిపోతుంది ఈ ఫ్రేమ్ పెట్టినప్పుడు. ఓకే ఆ నా ఎడిటర్కి చెప్పాలి, ఓకే ఇది ఇలా చేస్తున్నప్పుడు థర్డ్ కెమెరా కట్ చేయరా అని చెప్పాలి. అండ్ ఓకే when you're talking something interesting, okay this will become a reel, okay ఇది full close లోకి వచ్చేస్తుంది, ఇది రీల్ అవుతుంది, This will become vertical. Yeah, it will become vertical. So my mind, సో నా సగం బుర్రనో పావు బుర్రనో అది ఆలోచిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ట్రైన్ టు కీప్ అప్ విత్ మీరు ఏం చెప్తున్నారు. బికాస్
మీరు నిజం చెప్తున్నారు, మీరేమి ఫేక్ చేయడం రావట్లేదు, ఏం చేయడం రావట్లేదు మీరు అన్నట్టు. ఓకే, సినిమా సినిమా ఇస్ లైక్ 24 times a second. దట్ సెడ్. ఎందుకంటే ఇప్పుడు అన్నారు కదా, శశి అన్నారు కదా, దట్ ఓకే వేరే ఎవడో చూసి బాగా కవర్ చేస్తున్నారు అని అనుకోవచ్చు అని. లైక్ దే వుడ్ థింక్ దట్ యూఆర్ ఫేకింగ్ ఇట్, అబద్ధం చెప్తున్నారు. మిడిల్ క్లాస్ దరిద్రపు థాట్స్ మ్యాన్. హ్యాపీగా మాట అని వదిలిపారదవ్వచ్చు కదా. నో, దీనికి ఏదో. బట్ సో మై క్వశ్చన్ ఇస్ ఆల్సో స్టెమింగ్ ఫ్రమ్ దాట్. ఎందుకంటే లివింగ్ అ లైఫ్ లైక్ దిస్ నేనైతే బతకలేను. ఐ ఫర్ షూర్ నో దట్ ఈస్ వై ఐ హావ్ ఎ జాబ్. ఎందుకంటే నాకు అది అంత యాంగ్జైటీ నేను భరించలేను. రేపు పొద్దున్న లేవగానే నేను డబ్బుల కోసం వరి అవ్వడం నా వల్ల కాదు. సో మై ప్లాన్ ఇస్ టు ఐ బికమ్ 40-45. I have so much money so that I can fuck around with that money. అప్పుడు నేను ఆలోచించిన నేను ఉద్యోగమే చేస్తాను. దిస్ ఈజ్ లైక్ మై టైం పాస్. ఇది ఇప్పుడు ఎవడు ఏమనుకున్నా ఇది టైం పాసే. ఐఎమ్ గెట్టింగ్ రివార్డ్స్ అవుట్ ఆఫ్ ఇట్. గెట్టింగ్ రివార్డ్స్ లైక్ ఓకే ఐఎమ్ ఏబుల్ టు హోల్డ్ అ కాన్వర్సేషన్ ఫర్ మోర్ దెన్ 1 hour. లాట్ ఆఫ్ పీపుల్ కాంట్ డూ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ ఇట్ ఇస్ అ స్కిల్. అది నేను ఆఫీస్ లో కూడా పనిచేస్తుంది. అది ఇప్పుడు నేను చెప్పలేను. మా అమ్మ చెప్తే ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటారు. ఇప్పుడు కిందకి వెళ్ళగానే తిండి తినలేదు నువ్వు, టైం అదే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఓకే. అంత ఈజీ కాదు కెమెరా ముందు కూర్చుని ఒక ఇంతసేపు మాట్లాడి మళ్ళీ దాన్ని నిజంగా నేను చాలాసార్లు ట్రై చేస్తా, పర్లేదు బాగానే వస్తూ ఉంటుంది. ఇదొక నీ ప్రాసెస్. అంటే నువ్వు అన్న డబ్బులు యాంగ్జైటీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను తార్నాక రీచ్ అవుతున్నాను, సరే ఫస్ట్ కింద దిగి ఒక చాయ్ సిగరెట్ తాగుదాం, బ్యాలెన్స్ చూసుకుందాం ఎంత ఉందని చూస్తే నిన్న రోహిత్ 500 వేసాడు. పొద్దున్న మా అమ్మ దగ్గర ఏదో వేయించుకున్నాను, 74 రూపాయలు ఉన్నాయి. మరి మెట్రో 74 ఏమైపోయాయి? హిస్టరీ చెక్ అంటే ఏదో జీమెయిల్కో దేనికో సబ్స్క్రైబ్ చేసినట్టున్నా వాడు తీసేసుకున్నాడు. ఓకే నాదేంటి 74 రూపాయలు అంటే ఓకే ఐ గెట్ 4 cigarettes చాలు. తర్వాత వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పిస్తారు లేదు. ఎందుకు దీని గురించి ఇంత టెన్షన్? వెళ్ళేటప్పుడు రోహిత్ తీసుకెళ్తాడు ఆటోలో, అక్కడి నుంచి ఇంటికి కదా. ఓకే ఆలోచించుకుందాం, చాలా టైం ఉంది. సో యాంగ్జైటీ కిక్కినాయి. ఓకే ఉన్నంతలో ఏంటి చాలా ఆకలి అవుతుంది. మీరు ఏమనుకుని వచ్చారు అండ్ మీకు ఎలా అనిపించింది? జస్ట్ ఫీడ్బ్యాక్. లైక్ వెన్ ఐ మెట్ యూ గైస్ ఎట్ సంధ్య, మీతో మాట్లాడుతుంటే యూ సీమ్ టు హ్యావ్ ఎ వెరీ లూక్ వార్మ్ రెస్పాన్స్ టు ద ఫిల్మ్. దెన్ ఇలా అనవసరంగా అడిగిన పాడ్కాస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఏం అడిగావా? I told them బట్ అది మేము చెప్పే లోపే ఆయన అడిగారు. సో ఐ వాజ్ జస్ట్ క్యూరియస్, అసలు వీళ్ళకి ఇప్పుడు అంత సినిమా నచ్చకపోతే ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడాలి అక్కడ, లైక్ వాట్ ఎవర్. బట్ ఐ సో గ్లాడ్ దట్ ఐ కేమ్. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా ఇంట్లో ఇరుక్కుపోయి ఉంటే ట్రిప్ వాజ్ ఫన్. నాకు ఒక్కటి గుర్తొస్తుంది లాస్ట్ అది చెప్పేసి. లాస్ట్ ఇయర్ సీష్మాల్ ఐ థింక్ నువ్వు మాట్లాడే Feb 14th అన్నాడు. అంటే నేను ఒక లేఖితనం, నా అంకుల్ లేఖితనం బయటకు వచ్చినప్పుడు, ఆ రోజు నాకు వేరే ప్రోగ్రామ్ ఉందంటే అంటే Feb 14th వ్యాలంటైన్స్ డే కదా, షెడ్ జోక్ అది గుర్తొచ్చింది. నాకు ఐ లవ్ రాగానే కేఫ్లో కూర్చున్నాను చూడు, చాలు. సిటీకి ఇటు పక్కకు వస్తే లైఫ్ వేరే ఉంటుంది. నేను ఉండే మల్లంపేట ఒక అవుట్స్కట్స్, లేకపోతే ఫిలిం నగర్ వెళ్తే అది బేగంపేట ఒక కంఫర్ట్ జోన్, రోహిత్ ఉండే ప్లేస్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తెలియని చాలా ఒక ఊరికి వచ్చినట్టు ఉంటుంది. And I'm so proud of the fact that we are right next to Chiru. KV, of course. Wrap up. Thank you so much.